ఇన్ని చేస్తున్న ఈశ్వరుడు నాకు తల్లినిచ్చినవాడు, అమ్మ కడుపులో పడుకోబెట్టినవాడు, బయటికి తోసినవాడు, అమ్మ కడుపు గోడ తగిలినప్పుడు నేను ఆ రోజున ఉపశాంతి పొందేట్టు చేసినవాడు, నాన్నగారి వేలు నాకు అందించినవాడు, నాకు విద్యనిచ్చినవాడు, నాకు ఇన్ని సుఖములు ఇచ్చినవాడు, వాడిని ఒకసారి చూద్దామని మీకు అనిపించింది అనుకోండి. అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళి నించోడానికి ఒకలా ఉంటుంది, అది లేకుండా మీరు గుళ్ళోకి వెళ్ళడం ఓలా ఉంటుంది. కనపడకుండా చేసేవాడు దొంగ. ఊపిరి తీస్తాడు, కనపడడు. తిన్నది జీర్ణం చేస్తాడు, కనపడడు. శక్తినిస్తాడు, కనపడడు. మేధాశక్తినిస్తాడు, కనపడడు. బిడ్డల్నిస్తాడు, కనపడడు. కీర్తినిస్తాడు, కనపడడు. తన గురించి చెప్పిస్తాడు, తాను కనపడడు. సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అని ఏడిచాడు దుర్జటి. ఒక్కసారి కనపడవా తండ్రి అని. అలాంటి వాడు ఇక్కడే ఉన్నాడు అని మీరు ఆ గుళ్ళోకి వెళ్ళి చూసి, ఇదిగో ఇక్కడకొచ్చి నక్కి కూర్చున్నాడు, వైడే ఇన్ని ఉపకారములు చేస్తున్నవాడు అని మీరు వాడిని చూసినప్పుడు మీకు ఎంత ఉద్వేగం కలిగి, ఎంత రోమాంచితమై, ఎంత ఆనందం కలుగుతుంది. ఆ భావోద్వేగంలో మీ కన్నుల వెంట నీళ్లు కారుతుండగా అలా చూస్తూ మీరు ఉండిపోయారనుకోండి, మీ నోట మాట రాక పూజ స్తంభించిపోయిందనుకోండి, ఆనాడు మీరు పూజ చేసినట్టు. సుఖములకన్నిటికీ స్థానమైన వాడెవరో ఆయన శంభువు. కేవలముగా ఆయన సుఖములకు స్థానమై ఉండడం చేత మనకి కలిగే ప్రయోజనం ఏముండదు. మనకి అన్నప్పుడు నేను కేవలం మనుష్య జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. సమస్త జీవకోటికి ఆయన సమస్త జీవకోటికి సుఖమును కల్పించడానికి ప్రధానంగా బ్రహ్మాండమునందు సుఖస్థానములను కల్పించి పిండాండమునందు జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు. బయట జలపాతమున్నది, గులాబీ పువ్వు ఉన్నది, మందార పువ్వు ఉన్నది, చూడడానికి కన్నున్నది. బయట వీణానాదమున్నది, ఇక్కడ వినడానికి చెవి ఉన్నది. బయట మధుర పదార్థమున్నది, దాని రుచి తెలుసుకొనుటకి ఇక్కడ నాలుక ఉన్నది. కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం తెలుసుకోవడానికి ఈ చర్మమునకు స్పర్శ ఉన్నది. బయట మంచి సువాసన ఉన్నది, ఆఘ్రాణించి సుఖమును పొందుటకు ఇక్కడ ముక్కు ఉన్నది. ఆయన బ్రహ్మాండమునందు ఏ సుఖస్థానములనుంచాడో వాటిని మీరు అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియ సంఘాతము చేత బ్రహ్మాండమునందు ఉండేటటువంటి సుఖములను మీరు అనుభవించడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆయనే కల్పించాడు. కాబట్టి సమస్త సుఖములు ఎవరి వలన మీరు అనుభవించగలుగుతున్నారు? కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము చేత. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే బ్రహ్మాండమునందు సుఖస్థానములు ఉండవు. వాటిని అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములు ఉండవలసిన అవసరం కూడా ఉండదు. ఏదో ప్రాణం ఉండదా అంటే ఉంటుంది. ఏమి తింటున్నాడో ఆయనకే తెలియదు, ఏమి చూడడానికి అవకాశం ఉండదు, ఏమి వినడానికి అవకాశం ఉండదు. అలా ఒక కొండ చిలవ ఎలా పడుంటుందో అలా పడుంటాడంతే. అలా కాకుండా నిత్య చైతన్యంతో ఇంత సంతోషంగా జీవులు ఉండగలుగుతున్నాయి అంటే దానికి కారణం కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇలా సుఖములను ఈశ్వరుడు బ్రహ్మాండమునందు కల్పించడం, ఈ పిండాండమునందుండేటటువంటి జ్ఞానేంద్రియములతో సుఖములను అనుభవించడం, ఇది ఒక్కటేనా శాస్త్రమునకు సృష్టికి ప్రయోజనం? మిగిలిన ప్రాణులకు జ్ఞానమన్న మాట తెలియదు, వైరాగ్యం అన్న మాట తెలియదు. మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణికి వైరాగ్యము సుఖము. వైరాగ్యము దుఃఖమని మీరు అనుకోకూడదు. వైరాగ్య సుఖమును అనుభవించాడంటారు. వైరాగ్యము కూడా సుఖమే. అసలు సుఖములలోకెల్లా మహోత్కృష్టమైన సుఖము వైరాగ్య సుఖమే. వైరాగ్య సుఖస్పర్శయందు దుఃఖస్పర్శ వలన సుఖస్పర్శ క్షీణించడం అన్నది ఉండదు. సుఖస్పర్శకుండే ప్రమాదం ఏమిటంటే కొంతకాలమునకు అది దుఃఖముగా మారిపోతుంది. సుఖమే దుఃఖమవుతుంది. ఎందుచేత అంటే నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి జాగ్రత్తగా. సుఖము మీ మనసు దేనిని చూసినప్పుడు, దేని వలన స్మరణ చేత ఉత్తేజమును, ఉద్వేగమును, సంతోషమును పొందుతుందో అది మీ సుఖమునకు కారణమై ఉంటుంది. మీ సుఖమునకు కారణమైనది నా సుఖమునకు కారణము కావాలని లేదు లోకంలో.
ఎందుచేత అంటారేమో, ఇప్పుడు ఇక్కడ 4 అగరత్తులు వెలిగించారనుకోండి, వాటి పొగ మీకు సుఖకారణం కావచ్చు, మీకు సంతోషంగా ఉండొచ్చు ఆ వాసన వస్తుంటే. కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు కేవలం ముక్కుతోనే ఊపిరి పీల్చడం సాధ్యం కాదు. మాట చెప్పి మళ్ళీ వాక్య నిర్మాణం కోసం అని గబుక్కు నోటితో ఊపిరి తీసేస్తాం. ఆ నోటితో ఊపిరి తీసినప్పుడు ఆ పొగకి ఉక్కిరి బిక్కిరై నాకు కంఠం మండి దగ్గొస్తుంది. మీకు సుఖము, నాకు దుఃఖము. కాబట్టి అగరవత్తులు అందరికీ అన్ని వేళలా సుఖము అని మీరు చెప్పగలరా? కాదు. నా మనసు రమిస్తే దాని ఎందు అది నాకు సుఖము, నా మనసు రమించకపోతే అది సుఖము కాదు. అందుకే ఒక ఆయనకి ఆవు పాలు సుఖం, ఒక ఆయనకి ఆవు పాలు అబ్బబ్బబ్బబ్బా వద్దండి అంటాడు. ఆవు పాల పెరుగు కూడా ఆయన తినడం, ఆయనకి దుఃఖం. అదేంటి, ఆవు పాలు సుఖమా, ఆవు పాలు దుఃఖమా? ఆవు పాలు సుఖం కాదు, ఆవు పాలు దుఃఖం కాదు. ఆవు పాల వలన మీ మనసు ప్రీతి చెందితే సుఖం, ఆవు పాల వలన మీ మనసు అప్రీతి చెందితే దుఃఖం. కాబట్టి అందరికీ అన్ని వస్తువులు సుఖహేతువులు కావు, అందరికీ అన్ని వస్తువులు దుఃఖహేతువులు కావు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, సుఖహేతువే దుఃఖహేతు అయిపోతుంది కాసేపటికి. ఎందుకో తెలుసా అండి? బాగా తేలిక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, భార్య యందు తీవ్రమైన అనురక్తి దోషమని మీరు చెప్పగలరా? తప్పేం కాదు అది. భార్య యందు ప్రేమ ఉండడం తప్పని ఈ శాస్త్రం చెప్పలేదు. భార్యకి భర్త యందు అనురక్తి దోషమా? కాదు. కానీ కాలంలో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలా? వెళ్ళాలి కదా, తప్పదు. అప్పుడు రెండో వారికి ఏమైంది? దుఃఖమే. ఏ వస్తువు సుఖమైందో అది దుఃఖమునకు కారణమై కూర్చుంది. దాని స్మరణ కూడా కన్నుల వెంట నీరు కార్చేట్టు చేస్తుంది. సుఖమునకు హేతువేదో అది దుఃఖమునకు హేతువయ్యేటటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది లోకంలో. కానీ వైరాగ్యం ఉన్నవాడికి దుఃఖస్పర్శ కలగడం ఉండదు, వాడు ఎప్పుడూ సుఖముతోనే ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? సంగదోషం ఉండదు ఆయనకి. అందుకే వైరాగ్యము సుఖమే. మీరు పట్టుకోగలిగారో లేదో మరి నేను చెప్పిన మాట. వైరాగ్యము దుఃఖమేం కాదు, వైరాగ్యము సుఖ దుఃఖాతీతమైన సుఖానుభవ స్థితి. అందుకే వైరాగ్యములో ఉన్నవాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఇది ఉన్నది, ఇది పోయినది, దాని బెంగ ఆయనకి లేని స్థితి. కాబట్టి ఒక మెట్టు పైకి ఎక్కాలి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులకి బాధలేదు సుమండి. కుక్క ఉందనుకోండి, దాని బతికున్నంత కాలం సుఖం కోసమే దాని వెంపర్లాట, అయినా దానికి దుఃఖం వస్తుంటుంది, అది వేరు విషయం. ఎవరో కొడుతుంటారు, రాయి పెట్టి కొడతాడు, లేకపోతే ఏదో వస్తుంది, దాన్ని ఏదో చేస్తుంది, ఇంకో పెద్ద కుక్క వస్తుంది, దాన్ని కరుస్తుంది, దానికి ఉండే దుఃఖం దానికి ఉంటుంది. కానీ అది సుఖం కోసమే వెంపర్లాడుతుంది. మనిషి కూడా అలా సుఖం కోసమే వెంపర్లాడవచ్చా? తప్పకుండా అది దోషభూయిష్టమే. ఇంకా బ్రతికున్నంత కాలము సుఖాల కోసమే అంటే, ఇది బాగుందండి, ఇలా ఉండడం చాలా బాగుంది, ఎంతో సుఖంగా ఉంది, ఇలా ఉండడం ఎంత హాయిగా ఉందో అని అనుకోవద్దు. నీ అంత నువ్వుగా సుఖములను పరిత్యజించు. వానప్రస్థం అన్న మాట అందుకే వచ్చింది. లేకపోతే మహారాజు గారి కర్మ కాలింది ఏమిటంటే, ఆయనకి ఏం శత్రువులు వచ్చి ఆయన సింహాసనం ఓడబీకే లేదు, ఆయన హాయిగా రాజ్య పదవిని అనుభవిస్తూ ఉండొచ్చు. మరి కొడుక్కి పట్టాభిషేకం చేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు రాజు వానప్రస్థానికి? అడవి కింద ఎందుకుంటున్నాడు అంటే, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో ఒక్క ప్రశ్న వేసుకోవడం మొదలు పెడతాడు, ఇది సుఖమా అని ఒక ప్రశ్న వేసుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరు వేరుస్మండి. నేను నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తున్నాను, శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. అది చెప్పడానికి భయం ఏం పడకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలంతే. చాలా బాగుంది, ఇలాగే ఉండిపోదాం, చక్కగా హాయిగా మన మేడలో మనం ఉందాం. మీరు చూడండి, ఒక స్థితి వచ్చేటప్పటికీ మీరు ఒకటి గమనించండి, శాస్త్రం ఏమంటుందంటే, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ ఇలా స్వతంత్రంగా బాగుందంటాడు. ఎందుకంటే అలా ఉండడానికి అలవాటు పడ్డాడు, దాన్ని విడిచిపెట్టలేడు ఆయన. అలాగే మీరు గమనించండి, ఎప్పుడు ఎంత వయసు పెరిగిపోతుండనివ్వండి, సుఖస్థానముల గురించి వెంపర్లాడతాడు తప్ప నిజంగా ఇది సుఖమా,
నాకు ఈ ఆనపకాయ పాలు పంచదార పోసి వండినటువంటి కూర చాలా సుఖంగా అనిపించింది. ఏమి నాలుగో మాట తింటే దుఃఖంగా ఎందుకు అనిపిస్తోంది? అబ్బా ఇంకా తినలేనని ఎందుకు అనిపిస్తోంది అంటే ఇది శాశ్వత సుఖము కాదు, దీనిలో దుఃఖ స్పర్శ ఉంది. ఎంత అనుభవించినా దుఃఖమన్న స్పర్శ లేకుండా అదే నిజమైన సుఖమై నిలబడేదేదో దానికి ఆనందమని పేరు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే తనలో తాను రమించేవాడు. ఇది బయట వెతికితే దొరికేది కాదు, అంతర్ముఖుడైతే దొరికేది. కాబట్టి ఇప్పుడు వైరాగ్యం అన్న మాటకి కారణం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? అసలు ఈ ప్రశ్న వేసుకున్న వాడికే వైరాగ్యం వస్తుంది. ఏమండి మరి అలా అయితే ఏదో ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని ఉంటాయి కదా. చాలా మనం ప్రేమించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయారనుకోండి, తండ్రి గారు మరణించాడు, చాలా బాధగా ఉంటుంది. ఏమిటి జీవితం అనిపిస్తుంది. ఆయనకి దేని మీద సుఖం మీద వెంపర్లాట ఉండదు. ఓ 11 రోజులు, అథవా చాలా ఎక్కువ చెప్పానేమో నేను, 2-3 రోజులు. ఆ తర్వాత మామూలే, అబ్బా ఎన్నాళ్ళు తింటాను ఈ చప్పిడి, సాంబార్ చేసి తినకూడదా 11వ రోజు వరకు అంటాడు. ఓ 3 రోజులు ఉంటుందేమో, కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు, కొన్ని గంటలు, ఆ పాటి చాలు, అదృష్టం. అలా ఉన్నాయి రోజులు. కాబట్టి ఈ దుఃఖము వలన కలిగినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైన వైరాగ్యము కాదు. అది ఏం చేస్తుందంటే వచ్చినట్టు వచ్చి పోతుంది. దాన్ని మందవైరాగ్యము అని పిలుస్తారు శాస్త్రంలో. మందవైరాగ్యం అంటే అప్పటికి కలుగుతుంది. ఏంటో ఇవన్నీ నాకు ఎందుకీ భావబంధాలంటాడు. పిల్లల్ని చూడాలని ఉంటుంది, వాళ్ళని రమ్మంటాడు, వాళ్ళు అంటారు మాకు ఖాళీ లేదంటారు. అప్పుడు అంటాడు భార్యతో, ఛీ ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండేదంటాడు. మీరు నిజం అనుకుంటున్నారేమిటి? పావు గంట ఉండదు ఆయనకు ఆ భావన. అది మందవైరాగ్యం అంటే కలిగినట్టు కలుగుతుంది. ఎందుకంటే సుఖమునందు తాదాత్మ్యత తీరక వాడు తను కోరుకున్నట్టు ఉండలేదని వచ్చిన వైరాగ్యం. వాడు తను కోరుకున్నట్టు ఉన్నాడు అనుకోండి, ఇంకా అలా ఉండాలి, ఇంకా అలా ఉండాలంటాడు. అంతే తప్ప వాడు నాకు అనుకూలంగా ఉంటున్నాడు, కొడుకుని చెప్పిన మాట అంతా వింటున్నాడు, అయినా ఇవన్నీ శాశ్వతమా ఈ అనుబంధాలు అంటే వైరాగ్యం వస్తుంది. అంతేకాని కొడుకు మాట వినలేదని వచ్చిన వైరాగ్యం కాదు, మందవైరాగ్యం అది. మరి ఎప్పుడు వస్తుంది అంటే పరిశీలన చేత వస్తుంది. ఈశ్వరుడి దగ్గర మొర పెట్టుకుంటే వస్తుంది. అయ్యా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ తాపత్రయం, ఎన్నాళ్ళు అనుభవించమంటావు ఇలా? ఎప్పుడో 5వ ఏట తెలిసింది వంకాయ కూర వండితే మెంతికారం పెట్టి రుచిగా ఉంటుంది అని. 50వ ఏడు వచ్చింది. 45 సంవత్సరముల నుంచి ఆ రుచి కోసం వెంపర్లాడి తింటూనే ఉన్నాను. ఈ సుఖము సుఖమా అన్న భావన మాత్రం నాకు రాలేదు. ఈశ్వరా ఏమి చిత్రం, ఎన్నాళ్ళు ఇలా ఈ వెంపర్లాట ఉంచమంటావు నన్ను? నాకు ఈ వెంపర్లాట తీయవా? వంకాయ కూర మెంతి కారం పెడితే ఏమి, వంకాయ కొత్తిమీర కారం పెడితే ఏమి, ఏదో పదార్థం కడుపు నిండడానికి సాత్వికమైనటువంటి పదార్థము చాలు. పోని బొగ్గుళ్ళు తినేయక్కర్లేదు. మొక్క పిసరు ఉప్పు తక్కువైంది, గుండెలు బాధేసుకోకుండా ఏం పర్వాలేదు రోయ్ అని తినేయగలవా? ఈశ్వరుడు పదార్థం ఇచ్చాడు కదా, దాని పెద్ద రుచి కోసం వెంపర్లాడకుండా తిని చేయగడుక్కోగలవా? బాధపడుతూనో నటన కోసమో కాదు చూడండి, లోపల నిజంగా భావన వచ్చి, అది వైరాగ్యం. ఈ వైరాగ్య సుఖము నిమ్మని ఎవరిని అడగాలో తెలుసా అండి? ఆయన్నే అడగాలి. ఇది శంభునామమునందున్నటువంటి ప్రత్యేకత. ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేయించి వైరాగ్య సుఖమునివ్వగలిగిన వాడు కూడా శంభుదేవుడే. ఆ వైరాగ్య సుఖము కలగనంతసేపు మనుష్య జన్మకు ప్రయోజనము లేదు. ఎందుకో తెలుసా అండి? మీ మనసు వెతుక్కుంటుంటుంది సుఖస్థానాల్ని, వెతుక్కుని వెంపర్లాడి ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కూడా దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక సుఖస్థానం మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. నిలబడిపోతే తిరిగి ఎక్కువగా పడతాడు. వెన్నుపం భూమికి అడ్డంగా ఉండేటటువంటి స్థితిలో పుడతాడు. ఇంకా మళ్ళీ ఇలా నిలువుగా పెరగదు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అలా పుట్టినప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. నువ్వు మనుష్యుడిగా పుట్టావు కాబట్టి ఈ సుఖములు సుఖములా అని ఒక వయసు వచ్చిన తర్వాత అడగాలి. అసలు ఎంత వయసు వచ్చినా అడగడం నీకు రాకపోతే నీ జన్మ వృధా అయిపోతోందని గుర్తు. ఇది తెలుసున్న వాళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకున్నారు. గుండెలు బాదుకోవడం అంటే మీరు ఒకటి గమనించండి,
అలా ఈశ్వరుణ్ణి అడిగితే ఆయనకి వినపడతాయండి అలాంటివి కూడా అని అనుకోకండి. రామకృష్ణ పరమహంసని వాళ్ళ శిష్యుడు ఒక మాట అడిగాడు, ఏమండి లోపల మనం ఏమైనా మౌనంగా అడిగితే ఈశ్వరుడికి తెలుస్తుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస ఆయన అన్నారు, నీ ఇంట పాకుతున్నటువంటి ఎర్రచీమలు ఉంటాయి కదా, చిన్ని చిన్ని ఎర్రచీమలు, దాన్ని చాలా జాగ్రత్తగా చచ్చిపోకుండా ఒడిసి పట్టుకుని బంగారం కొట్టుకి తీసుకెళ్ళి దాని కాలి ఆదికి బంగారు పట్టీ చేయించి మువ్వలతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పట్టీ చేసి కంసాలివాడు ఇచ్చే వరకు జాగ్రత్తగా చీమను అట్టెపెట్టి ఆ పట్టీ ఆయన ఇచ్చిన తర్వాత దాని పాదములకు కట్టి చీమని విడిచిపెడితే అది పాకుతున్నప్పుడు దాని పాదములకు కట్టినటువంటి బంగారు పట్టీల యొక్క మువ్వల ధనులు ఈశ్వరుడు వినగలడు. నీలోని మాట వినలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన వినగలడు. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే మీరు ఎంత చప్పుడు చేయకుండా చేస్తారో జపం అదంత గొప్ప. మీరు పైకి ఎంత గట్టిగా చేస్తారో దానికి అంత తక్కువ ఫలితం. మీరు ఎంత మౌనంతో చేస్తారో, ఎంత లోపలికి వెళ్ళి చేస్తారో, ఎంత పట్టుకుని చేస్తారో అది అంత గొప్పది. నాకు ఏదో ఒకదాని మీద ఒకటి గుర్తొస్తుంటుంది. ఇవన్నీ చెప్తే అప్పటికవుతుంది ఉపన్యాసం అనిపిస్తుంది, వచ్చిన బాధ. పరమహంస ఒక మాట చెప్తారు. బిల్వమంగళుడని శివభక్తుల కథల్లో అదొక కథ. అంటే చింతామణి కథ అని మీరు అనుకోకండి, ఆయన వేరు, నేను చెప్పి ఆయన వేశ్యాలంపటంలో ఉన్నవాడు. తండ్రికి తద్దినం పెట్టి వేశ్య కోసం వెళ్తున్నాడు. అసలు అది మహాదోషం. ఇంకా నేను దాని గురించి పెద్ద వివరణ చేయవలసిన అవసరం లేదనుకోండి. ఆయన రాత్రివేళ వేశ్య దగ్గరికి వెళుతూ పితృశేషాన్ని వండిన గార్లు అప్పాలు అలాంటివన్నీ మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక ఆయన ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్న ఆయన ఇలా పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. వేశ్య మీద ధ్యానం చేస్తున్నవాడు ఎంత తొందరగా వేశ్య దగ్గరికి వెళ్ళిపోదామని గారెలో అప్పాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మీరు బాగా గమనించండి, వెళ్ళిపోతున్న ఆయన ధ్యానం చేస్తున్నాడు, కూర్చున్న ఆయన ధ్యానం చేస్తున్నాడు. వెళ్ళిపోతున్న ఆయన ధ్యానం దేని మీద? వేశ్య మీద. కూర్చున్న ఆయన ధ్యానం దేని మీద? ఈశ్వరుడి మీద. మీరు నేను అనుకుంటున్నాం. ఈ వెళ్ళిపోతున్న ఆయన కూర్చుని ధ్యానం చేస్తున్న ఆయన కాలు తొక్కాడు. ఆయన వెంటనే కళ్ళు తెరిచాడు, బుద్ధుందా లేదా, నన్ను తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నేను ధ్యానంలో ఉన్నాను, నువ్వు ధ్యానంలో ఉన్నావు, ఏ వస్తువు అన్నది పక్కన పెట్టు. నేను ఒక దాని మీద ధ్యానంలో ఉండడంలో చూడకుండా నీ కాలు తగిలింది. నువ్వు దేని మీదో ధ్యానంలో ఉన్నవాడికి నీకెలా తెలిసింది నీ తండ్రిని? నీ ధ్యానం కన్నా నా ధ్యానం గొప్పది కదా. వస్తువు ఏదో పక్కన పెట్టు, ఏ వస్తువుని పట్టుకున్నానన్నది పక్కన పెట్టే. ధ్యానము నాదా గొప్ప నీదా అని అడిగాడు. ఆయన మహానుభావుడై ఈశ్వరుల్లో కలిసిపోయాడు తర్వాతి కాలంలో. అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళడం రావాలి, మౌనంగా ఈశ్వరుణ్ణి పట్టుకోవడం రావాలి, ధ్యానమునందు తాదాత్మ స్థితిని అనుభవించడం రావాలి. కాబట్టి వైరాగ్య సుఖమిమ్మని మీరు ఎవరిని అడగాలి? శంభుదేవుణ్ణి అడగాలి. ఎవరు మీకు సుఖములనిచ్చాడో ఆయన్నే అడగాలి. అయ్యా, ఈ సుఖముల మీద వెంపర్లాట ఎంతకాలం ఉంచుకోమంటావు నన్ను? అది అలా ఉండని. అవి పాడైపోయి ధ్వంసమైపోవడం వల్ల వైరాగ్యం రావాలని కోరకూడదు. అవి అలా ఉండని, వాటిని చూస్తాను, కానీ ఏదో పెద్ద ఉత్తేజం అయిపోకూడదు. ఆ వస్తువుకి ఏదో ఇబ్బంది వచ్చింది, కుంగిపోకూడదు. ఒకలా ఉండగలనా? దూర్జటి అడిగాడండి ఈ మాట. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేషీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. వైరాగ్యం వచ్చినట్టుంటుంది, ఏం పిల్లలు అన్నట్టుంటుంది, అంటూనే పట్టుకుంటుంటుంది. పూజ చేస్తున్నట్టుంటుంది, చేయకుండా పారిపోతుంది. ఈశ్వరుణ్ణి పట్టుకున్నట్టుంటుంది, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టేస్తుంది. దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర, దీనికి ఎంత మదం, నేను ఇలా తిరగలనని, దీన్ని తొక్కి పెట్టవా ఈశ్వర అని అడిగాడు. వైరాగ్య సుఖమిమ్మని అడిగాడు. కాబట్టి ఇప్పుడు ఈ వైరాగ్య సుఖము మీకు ఇప్పించగలిగిన వాడెవరో ఆయన కూడా శంభుదేవుడే. అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమంటే వైరాగ్యం వస్తే ఇల్లు వెళ్ళిపోమా? ఏమీ అయిపోదు. వైరాగ్యం వస్తే మీరు ఈ బట్ట రంగు కూడా ఏం మార్చక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో మీరు అక్కడే ఉంటారు, అక్కడే ఉండొచ్చు కూడా. వైరాగ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నేను గంట సేపు ఉపన్యాసం చెప్పే కన్నా ఓ ఉపమానం చెప్పేస్తే తేలిక.
గాలి, గాలియే వైరాగ్యమునకు ఉదాహరణ. మీరు చూడండి, గాలి అలా వెళ్ళిపోతూ ఆ పువ్వుల మీదకి వస్తుంది. ఆ పుష్పముల మించి వెళ్ళడంలో సౌరభం అవుతుంది, మంచి సువాసనతో అలా ముందుకు వస్తుంది. వస్తే అబ్బా ఎంత మంచి గాలో అంటారు. ఆ గాలే అలా ముందుకెడుతుంది. ఏదో ఒక పశువు విసర్జించినటువంటి మలం మించి వెడుతుంది, చాలా దుర్గంధం అవుతుంది. చ ఏం గాలి అంటారు. పశువు యొక్క మలం మించి వెళ్ళేటప్పుడు దానికి సంగం లేదు. అయ్యో దీని మించి నేను వెళ్లకుండా ఇలా పక్క నుంచి వెళ్ళిపోతాను ఇంకో పువ్వుల మీద, కానీ గాలి ఏం వెళ్ళదు. చచ్చిపోయిన కుక్క కళేబరం మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. పువ్వుల మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. ఈశ్వరుడి మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. శవం మించి వెళ్ళేటప్పుడు దానికి ఏమీ సంగం ఉండదు. అది అన్నిటి మించి వెడుతూ ఉంటుంది. అన్ని వాసనలకి కింద తాను మారుతుంది. కానీ అలా మారినది అలా ఉండిపోయిందని మీరు అనుకుంటున్నారు. అది గాలి, అది అలా వెళ్ళిపోతుంటుంది అంతే. దానికి దేనితోనూ సంగం ఉండదు. అందుకే మనకి పవిత్రమైన జీవితానికి ఉదాహరణగా ఏం చెప్తారంటే మేరునగ ధీరుడు అంటారు. పర్వతాన్ని చెప్తారు, నదిని చెప్తారు. నది అంత పవిత్రం ఎందుకో తెలుసా అండి? నదియే మనకి జీవితాన్ని నిర్దేశకత్వం చేస్తుంది. అందుకే కుంతీదేవి భాగవతంలో ప్రార్థన చేస్తూ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘన సింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. అది వైరాగ్యం అంటే. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. ఈ పిచ్చి, ఈ మమకారం ఉత్తినే అంటాడు. ఏముందండి, కడుపున పుట్టిన వాళ్ళు కూతురు పెళ్ళైపోయి కొడుకు పెళ్ళైపోతే నా బాధ్యతలు అయిపోయాయి అంటాడు. మీరు అనుకుంటున్నారా నిజమని? కూతురు పెళ్ళైపోయాక అంటాడు మనవడు పుట్టి వాడు చక్కగా అలా నాతో పాటు వచ్చి వాడు కారు దిగి వాడు గజేంద్ర మోక్షంలో పద్యాలన్నీ వాడికి వచ్చేసి వాడు నా కాళ్ళొత్తుతూ వాడు ఒక్క ఊపిరి తీస్తే ఇంకా మళ్ళీ ఊపిరి పూర్తయ్యే లోపల పద్యాన్ని దమ్ము పట్టి వాడు చదువుతుంటే ఒక్కొక్క సమాసం పోతనగారు వేసింది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరహ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సవరంభియై అని నా మనవడు పద్యం చదువుతుంటే ఆనాడు నేను మురిసిపోతాను, నా మనవడికి పద్యాలు నేర్పుతానంటాడు. అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఒక మనవరాలు పుట్టి తెల్లటి పిల్ల, దానికి ఎర్రటి పట్టులంగా కడితే అది కారులోంచి దిగి అది ఇలా లంగా ఇలా ఎత్తి పట్టుకుని రెండు చేతులతో తాతగారండి తాతగారండి అని నా చిటికిన వేలు పట్టుకుని అది వస్తే దానికి బాలపూజ చేస్తే అది కుర్చీలో కూర్చొని బాలపూజ చేయించుకుంటుంటే నేను బాలపూజ గురించి ఉపన్యాసం చెప్తే అబ్బాయి ఎప్పుడో అంటాడు. అయిందని మీరు అనుకుంటున్నారా? ఆ తర్వాత కొడుకు, ఆ తర్వాత కొడుక్కి పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ ఉపనయనాలు, వాళ్ళకి పిల్లలు, ఆఖరికి ఈయన ఎక్కడ ఉంటాడో తెలుసా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎప్పుడప్పుడు. అప్పుడేమంటాడంటే ఇంకా నేను బతికుంటే బాగుండంటే బాగుండదు కదా, ఉండి ఏం చేసావు, ఇన్నేళ్లుండితి నేమి కంటి నేను ఎవ్వారి రక్షించదన్నని అడిగాడు దుర్జటి. అది ధైర్యం అంటే, మొనగాడంటే అది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఇన్నేళ్లుంటిని ఏమి కంటి నిక నేను ఎవ్వారి రక్షించదన్. ఏమిటయా ఇన్నాళ్ళు ఉంచో, ఏమిటే చేసింది? ఉంచితే మాత్రమే సాధిస్తానయా, మార్చు నా మనసుని, లేని దానికి ఎందుకు ఏం చేయమంటావు ఉండి? నిలదీసి అడిగాడు ఈశ్వరుణ్ణి. ఆ అడిగినవాడు ఉన్నాడే వాడు సాధకుడు. అంతేకాని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నటరత్న నట సార్వభౌమాల తాను చాలా భక్తిగా బతికేస్తున్నట్టు చేస్తే పూజ చేసేస్తే ఈశ్వరుడికి తెలియదండి ఏం చేస్తున్నాం. ఈశ్వరుడికి నిజంగా మీ బలహీనత చెప్పడం మార్గం. కాబట్టి వైరాగ్య సుఖం ఇమ్మని ఎవరిని అడగాలి? ఆయన్నే అడగాలి. ఇప్పుడు వైరాగ్య సుఖం ఒకటి ఉన్నదని, ఆ వైరాగ్య సుఖమును పొందాలని గాలిలా ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక నీ మహాభినిష్క్రమణములకు నీవు సిద్ధం కావాలి. ఈ రంగస్థలాన్ని విడిచిపెట్టేసి 8:30 అయిపోతుంది అనుకోండి, ఇంకా నేను ఈ రంగస్థలాన్ని ఈ వేదికని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నానా లేదా? అలా దీన్ని విడిచిపెట్టేసి ఈశ్వరుని యందు ఐక్యమైపోవడానికి సిద్ధం చేసేసుకోవాలి సంబారాల్ని. అలా సిద్ధమవడానికి తాను తయారవుతూ ఇక సాక్షి మాత్రంగా చూడడం నేర్చుకోవాలి. సంగము లేదు. సంగము లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని కాదు, అక్కడే ఉంటాడు. కోడలు పప్పులో ఉప్పేయడం మర్చిపోయింది.
పెద్ద పెద్ద కేకలేసేయక్కర్లేదు, ఏం పర్వాలేదు, చాలా రోజులు తిన్నావు, 60 సంవత్సరములు ఉప్పు వేసిన పప్పు తిన్నావు, ప్రాణం పోతుందా ఇవాళ పప్పు తింటే? తిను, పర్వాలేదు. కాబట్టి ఉప్పు వేయలేదమ్మా నువ్వు అని కూడా అనడు, పప్పు కలుపుకు తినేస్తాడు. మామయ్య గారు ఉప్పు వేయలేదు పప్పులో. అవునమ్మా గమనించాను, ఏమైందమ్మా? ఏం పర్వాలేదు, నువ్వు వేసుకుని తిను. మా మామగారు చాలా మంచివాడని సర్టిఫికెట్ కోసం కాదు, నువ్వు సంఘం లేకుండా బతకడం నేర్చుకోవడానికి. అయిన దానికి కాని దానికి వచ్చి ఏమిటి 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 అనకు. నువ్వు ఈశ్వరుడి మీద మనసు జరిగేవి జరుగుతుంటాయి, సాక్షి మాత్రంగా చూస్తుండే. నీవు ఏమి చెయ్యాలో అది నీకు అయిపోయింది. 60 ఏళ్ళు వచ్చాయి, ఆఫీస్ వాళ్ళు పంపించేశారు, కొడుకు కుట్టేశాడు, వాడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు, కోడలు వచ్చేసింది, వాడికి కొడుకు కుట్టేశాడు. ఇంకా ఎందుకు నీకు తాపత్రయం? నువ్వెవరిని పట్టుకోవాలో వాడిని వదిలేసి ఇవన్నీ ఎందుకు ఇంకా పట్టుకుంటావు? వాడిని పట్టుకో, వాణ్ణి పట్టుకుని ఉండి ఇవన్నీ ఏం వదిలేయద్దు, చక్కగా వెళ్ళు. నాకు వైరాగ్యం అండి, నేను ఎక్కడికి వెళ్ళండి అని ఏం అనక్కర్లేదు. కొడుకు పిలిచాడు వెళ్ళు, సంఘం ఏం లేదు, పొంగిపోవద్దు. ఎక్కడ పొంగో తెలుసా నీకు? అన్నిటా ఈశ్వరుణ్ణే చూస్తుండు. ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని ఉండు. పొంగు లేదు, కుంగు లేదు, గాలి ఎలా ఉందో అలా ఉంటావు. దానికి వైరాగ్య సుఖమని పేరు. ఇప్పుడు ఇది ఇచ్చేవాడెవరు? తీసుకొచ్చి చెప్పేవాడెవరు? ఇలా ఉంటే నీకు సాధనలో వైరాగ్యం వస్తుందని ఎవడు చెప్తాడు? 2 ఉండాలి. ఒకటి శాస్త్రం ఉండాలి, శాస్త్రమును చెప్పడానికి గురువు ఉండాలి కదండి. మొదట శాస్త్రమును తాను చదువుకున్నవాడై ఉండాలి. తాను చదువుకుని నేనింత కష్టపడి చదువుకున్నాను, ఎందుకు వచ్చిందంటే నాకు ఈ ప్రారంభం, నేనెందుకు చెప్పడం అనేటటువంటి బాధగా కాకుండా చెప్పడం తన కర్తవ్యంగా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చెప్పడం తన కర్తవ్యమని చెప్పగలిగినటువంటి గురువు ఒకడు నీకు దొరకాలి. అలాంటి గురువు దొరికితే శాస్త్రం నీకు అందుతుంది. లేకపోతే శాస్త్రమునందున్నవి నీకెలా అందుతాయి? మోక్షం ఎలా అందుతుంది? మనుష్య జన్మ ప్రయోజనం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మకైనా ఓ అడుగు ముందుకు ఎలా వేస్తావు? ఈ 2 కావాలి. ఇప్పుడు ఈ 2 ఎవరు ఇవ్వాలి? మళ్ళీ శంభుదేవుడే ఇవ్వాలి కదండి, ఆయనే ఇవ్వాలి. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? వేదముని ఇచ్చాడు. ఇలా బ్రతుకు వేదమునిచ్చాడు. ఇప్పుడు ఒకానొకప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాడు. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? శాస్త్రంలో వేదం ఎంత గహనంగా మాట్లాడుతుందంటే, సుఖమునకు ప్రారంభ స్థానము తల్లి. ఎందుకో తెలుసా అండి? అమ్మ కడుపులోంచి మీరు బయటికి రాగానే, అమ్మ కడుపులోంచి బయటకు వచ్చాను ఈవిడమ్మ అని మీకేం తెలియదు, మీకు సమస్త ప్రపంచము కొత్తే. ఇక్కడి నుంచి మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళి ఎవ్వరూ తెలియకుండా దేశంలో నేల మీద అడుగుపెట్టి నిలబడిన వాడికే అంత భయం ఉంటే, అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరితో మాట్లాడడం రాదు, బాధ చెప్పుకోవడం రాదు, ఎవ్వరితో పరిచయం లేదు, ఏమీ తెలియదు. ఆ ప్రాణి మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దోమ కుడితే ఇది దోమ, దీన్ని నేను ఇలా కొట్టచ్చు అంటే చెయ్యి సహకరించదు, ఆ చెయ్యి ఇలా కొట్టదు, నోటితో చెప్పలేవు, మలమూత్రములు విసర్జించేస్తావు. అంత బలహీనమైన స్థితిలో తొండపిల్లలా వచ్చి నువ్వు ఈ భూమి మీద పడితే ఎవ్వరూ తెలియని స్థితిలో, వెలుతురన్నది నీకు తెలియదు, కటిక చీకట్లో ఉన్నావు అమ్మ కడుపులో. బయటికి రాగానే అన్ని లైట్ల వెలుతురు ముందు. అసలు ఆ వెలుతురికే ఆ గుడ్లిలా మూసుకుపోయి ఆ చిన్ని చిన్ని కళ్ళంత వెలుతురు, అంతంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి ఎంత భయాన్ని ఎంత ఉద్వేగాన్నో పొందుతాయి. అప్పుడు లోపలి కడుపు గోడలకి తగలడం అలవాటై అవే గోడలకి యువతల వైపు తగిలితే అమ్మ కడుపు ఏదో పెద్ద ఉపశాంతిని పొందుతాడు. పొంది నాకు ఒక రక్షకురాలు దొరికింది, అమ్మయ్యా ఈవిడ నన్ను రక్షిస్తుంది, ఎక్కడో ఒక మౌన భావన, మూగ భావన. ఇక్కడ ప్రారంభం సుఖం, ఇక్కడ ప్రారంభం సుఖస్థానము. ఎవరిచ్చారు నీకు సుఖస్థానాన్ని? తల్లిని. ఎవరిచ్చారు ఆ గర్భవాసాన్ని? ఎవరు ప్రవేశపెట్టారు ఆ కడుపులో నిన్ను పిండాన్ని? ఆయనే ఈశ్వరుడు. సుఖస్థానమైన తల్లితో ప్రారంభం. ఆ తర్వాత అమ్మంది, పిచ్చాడా, నీకు నాకు కూడా రక్షకుడు వేరొకడున్నాడు, ఈయన అని. ఈయన నీ తండ్రి, నన్ను నువ్వను, ఆయన్ని మీరను, నాన్నగారు మీరను, నన్ను అమ్మా నువ్వను అని నేర్పింది.
ఇప్పుడు నాకు సుఖస్థానము తండ్రి. ఆయన వేలు పట్టుకున్నాడు. మా నాన్నగారు ఉన్నారు, నాకు భయం లేదన్నాడు. ఏదో భయం వేసింది. నాన్నగారండి నాన్నగారండి నాకు భయం వేస్తోందండి, నాన్నగారండి 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 నాన్నగారికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత అన్న, తమ్ముడు, సుఖస్థానములు తెలిసాయి. అసలు నీకు ప్రపంచంలో మొదటి సుఖస్థానమైన తల్లిని తండ్రిని ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈశ్వరుడే. ఇంకెవరిచ్చారు? శంభు అంటే అది. గుడికి ఎందుకు వెళ్ళాలని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం? మీ కంటికి కనపడక మీకు గొప్ప ఉపకారం చేసేస్తున్నాడు అనుకోండి ఒక ఆయన, మీకు ఎప్పుడో అప్పుడు ఆయనోసారి చూద్దాం అనిపిస్తుందా అనిపించదా? నేను ఈ విషయం గొప్పగా చెప్పట్లేదు. నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయి. మా గోపాలకృష్ణ గారికి తెలుసు. ఆ ఫోన్ ఎత్తుతాను నేను. ఎవరండి మాట్లాడేది అంటారు. గురువుగారు ఉన్నారా అండి? కోటేశ్వరరావు గారు అంటారు. అమ్మా నేను కోటేశ్వరరావునే మాట్లాడుతున్నానంటాను. అనగానే ప్రత్యేకించి విదేశాల నుంచి ఫోన్ చేసేవాళ్ళు 5-10 నిమిషాలు వెక్కి వెక్కి ఏడిచేస్తారు వాళ్ళు. నేను అలాగే అలవాటు పడిపోయాను కదా, మొదట్లో కంగారు పడేవాడిని. వింటాను. అమ్మా ఎందుకంత ఉద్వేగపడతారు అంటాను. అయ్యా ఏవో మీ సీడీలు మేము ఇంతకాలం నుంచి వింటున్నాం, మీ మీద ఇంత భక్తి పెంచుకున్నాం, మేము ఎప్పుడైనా కోటేశ్వరరావు గారితో ముఖాముఖి మాట్లాడతామా అనుకున్నాం. ఏదో నెంబర్ దొరికింది, ఎప్పుడో ఫోన్ చేశాం, మీరే ఎత్తి మాట్లాడుతుంటే మేము ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయామంటారు. ఆ ప్రేమ చూడండి మీరు. అయినప్పుడు ఇన్ని చేస్తున్న ఈశ్వరుడు నాకు తల్లినిచ్చినవాడు, అమ్మ కడుపులో పడుకోబెట్టినవాడు, బయటికి తోసినవాడు, అమ్మ కడుపు గోడ తగిలినప్పుడు నేను ఆ రోజున ఉపశాంతి పొందేట్టు చేసినవాడు, నాన్నగారి వేలు నాకు అందించినవాడు, నాకు విద్యనిచ్చినవాడు, నాకు ఇన్ని సుఖములు ఇచ్చినవాడు, వాడిని ఒకసారి చూద్దామని మీకు అనిపించింది అనుకోండి. అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళి నించోడానికి ఒకలా ఉంటుంది, అది లేకుండా మీరు గుళ్ళోకి వెళ్ళడం ఓలా ఉంటుంది. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక ఉద్వేగం, ఒక భావోద్వేగం. అందుకే అన్నమయ్య అందమైన మాట అంటాడు, గులు తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు. కనపడకుండా చేసేవాడు దొంగ. ఊపిరి తీస్తాడు, కనపడడు. తిన్నది జీర్ణం చేస్తాడు, కనపడడు. శక్తినిస్తాడు, కనపడడు. మేధాశక్తినిస్తాడు, కనపడడు. బిడ్డల్నిస్తాడు, కనపడడు. కీర్తినిస్తాడు, కనపడడు. తన గురించి చెప్పిస్తాడు, తాను కనపడడు. సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అని ఏడిచాడు దుర్జటి. ఒక్కసారి కనపడవా తండ్రి అని. అలాంటి వాడు ఇక్కడే ఉన్నాడు అని మీరు ఆ గుళ్ళోకి వెళ్ళి చూసి, ఇదిగో ఇక్కడకొచ్చి నక్కి కూర్చున్నాడు, వైడే ఇన్ని ఉపకారములు చేస్తున్నవాడు అని మీరు వాణ్ణి చూసినప్పుడు మీకు ఎంత ఉద్వేగం కలిగి, ఎంత రోమాంచితమై, ఎంత ఆనందం కలుగుతుంది. ఆ భావోద్వేగంలో మీ కన్నుల వెంట నీళ్లు కారుతుండగా అలా చూస్తూ మీరు ఉండిపోయారనుకోండి, మీ నోట మాట రాక పూజ స్తంభించిపోయింది అనుకోండి, ఆనాడు మీరు పూజ చేసినట్టు. అసలు ఆ భావోద్వేగం జీవితంలో కలగనేపోతే ఆయన ఉపకారము మీకు స్మరణకు అందలేదు, కృతజ్ఞతతో కూడిన బ్రతుకని గుర్తు. కాబట్టి ఎవరివ్వాలి వైరాగ్యం? ఆయనివ్వాలి వైరాగ్యం, ఆయనివ్వాలి భక్తి. ఆ భక్తి అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఆ ప్రశ్న వెయ్యగా 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 వచ్చేటటువంటి వైరాగ్యం నీటి చుక్క 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 వచ్చినట్టేం రాదు. అది వస్తే హఠాత్తుగా ఒక ప్రవాహం వచ్చినట్టే వస్తుంది. వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎన్ ఓషన్ అంటారు ఆయన. అదొక మహాసముద్రంలో వస్తుంది. ఆయన ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒక భార్యాభర్తలు ఉండేవారు. ఆయన బావమరిది వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన రోజు ప్రవచనానికి వెళుతుండేవాడు. బావగారితో ప్రవచనానికి వెళ్ళేవాడు. ఆయన రోజు ప్రవచనం ఇంటికి వచ్చి ఆయన ఏదో కాళ్ళు చేతులు కడుక్కుని మామూలుగా పలహారం చేసి పడుకునేవాడు. ఈ బావమరిది మాత్రం ఇంటికి వచ్చి, అక్క బావగారు ఏం చెప్పారనుకుంటున్నావు, మహానుభావుడు, అబ్బబ్బబ్బబ్బా నాది చెప్పేవాడు ఇది చెప్పేవాడు, అక్క బావగారి మాటలు వింటుంటే ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది అక్క, నేను తపస్సు చేసుకోవాలి అక్క, అసలు ఈ పెళ్లి అవి నాకు వద్దంటుండేవాడు. రోజు పడుకునేటప్పుడు భార్య అనేది, ఏమండి మీరు ఇలా చెప్తున్నారు, వాడి మనసులో వైరాగ్యం వచ్చేస్తోంది, వాడు ఏమి చేసేస్తాడో ఏమిటో నాకు భయంగా ఉందంటుండేవాడు. ఆయన అనేవాడు పడుకోబోయే ముందు ఉత్తరీయం తీసి పక్క దులుపుకుంటూ, నిజంగా వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాడు ఇన్ని మాటలు మాట్లాడడే, బెంగ పెట్టుకోకనేవాడు. ఆఖరికి ఆవిడ అలా అడుగుతూనే ఉంది. ఓ రోజు ఆయన అన్నాడు, పక్క దులుపుకుంటున్నవాడు,
వైరాగ్యం వచ్చిన వాడు ఇన్ని మాటలు మాట్లాడు, ఉత్తరీయం తీసి ఇలా బారేసి ఇదిగో ఇలా వెళ్ళిపోతాడు అని చెప్పి ఇదిగో నేను మళ్ళీ వేసేసుకున్నట్టే వైరాగ్యం అంటే. ఆయన ఉత్తరీయం తీసి అలా బారేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది ఇలా వెళ్ళిపోతాడని చెప్తున్నాడు అనుకుంది, ఆయన మళ్ళీ రాలేదు ఇంకా. అది వైరాగ్యం. కాబట్టి అది ఈశ్వరానుగ్రహం. అది రావాలంటే శాస్త్రం ఉండాలి, గురువు ఉండాలి. ఆ బోధ పడగా 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 ఒక రాతిలోంచి ఈశ్వర మూర్తిని తీసుకొచ్చే శిల్పి ముందు దాన్ని గౌరవంగా ఏం చెక్కడో ఆ బండెక్కి కూర్చుని చెక్కేస్తాడు శుభ్రంగా. ఆఖరణ కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలి పెట్టుకుని చెక్కుతాడు, ఎంత జాగ్రత్తగానో చెక్కుతాడు. ఇప్పుడు దానికి జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ పూర్తయిపోయి ప్రతిష్ఠ అయిపోయింది. ఏమయ్యా చెవి దగ్గర చిన్న బొడి పొండిపోయింది, ఒక్కసారి నిచ్చెన వేసుకుని కొట్టేయన్నారు అనుకోండి, నీకు బుద్ధి ఉందా, అది ఈశ్వరుడయా అంటాడు తప్ప అది శిల అనడు. గురువు అంటే ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్క పెచ్చు ఊడగొడతాడు. కొట్టిన చోటే కొట్టవలసి ఉంటుంది శిల్పి. అందుకే గురువు గారు చెప్పే ప్రవచనాలకి పునరుక్తి దోషం ఉండదు. మళ్ళీ చెప్పింది చెప్పారని అనకూడదు. ఎందుకో తెలుసా, కొట్టిన చోట కొట్టాలి. కొట్టగా కొట్టగా చెక్కగా చెక్కగా అందులోంచి అభిషేకమును పొందడానికి యోగ్యమైన మూర్తి బయటికి వస్తుంది. ఆనాడు దానికి ప్రతిష్ట. అప్పటి వరకు చెక్కుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు గురువు కావాలి, శాస్త్రం కావాలి. ఈ రెండెవరివ్వాలి? నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటోంది వేదం. నమ శంభవే చ, ఆ శంభుదేవుడున్నాడే సమస్త సుఖములకు కారణమైన వాడే వైరాగ్య సుఖములకు కారణం కావాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒకానొకప్పుడు ఆయన ఏం చేశాడంటే, అసలు ఈశ్వర మాకు వైరాగ్యం కావాలి, ఆత్మజ్ఞానం మాకు తెలియాలి అన్న వాళ్ళకి చెట్టు కింద కూర్చుని వీరాసనం వేసుకుని ఒక్కసారి ఇలా చిన్ముద్ర పట్టాడు అంతే. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవతినం దక్షిణామూర్తిమీడే. ఇలా పడితే సనకసనందనాదులకు అర్థమైంది. ఎందుకని? ఆ యుగంలో రాక్షసులు వేరుగా ఉన్నారు. విశ్వామిత్రుడు యాగం చేసేటప్పుడు రాక్షసులు వేరుగా ఉన్నారు. అందుకని వాళ్ళు వస్తున్నారు, యజ్ఞం బాడి చేస్తున్నాడని రాముడికి చెప్పాడు. రాక్షసులు ఇక్కడే ఉంటే ఎవరికి చెప్తాడు? యజ్ఞమే చేయడం కుదరదు అసలు కదండి. కలియుగం వచ్చేటప్పటికీ రాక్షసులు బయట ఉండరు, ఇక్కడే చేరుతారు. కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే చేరుతారు ఆ శత్రువులు. ఇప్పుడు ఆ శత్రువులు పోవాలి అంటే, జ్ఞానము కలగాలి అంటే, ఆయన దక్షిణామూర్తిలా చెట్టు కింద కూర్చుని మౌనముద్రతో చెప్పినప్పుడు అర్థం చేసుకున్న సనకసనందనాదులు ఉన్నటువంటి స్థాయిలో కలియుగంలో ఉన్నటువంటి భాగవతులు భక్తజనం ఉన్నారా? కుదురుతుందా? కుదరదు. కాబట్టి అక్కడ ఎంత మౌనంగా ఉన్నాడో ఇక్కడ అంత మాట్లాడడానికి రావాలి ఆయన కదండి. అందుకని ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా అంటారు. ఏ శంభుమూర్తి చెట్టు కింద కూర్చుని మౌనంగా దక్షిణామూర్తిగా జ్ఞానప్రసాదం చేశాడో ఆయన ఇప్పుడు కూర్చుంటే కుదరదు, లేచి నడవాలయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయనే? శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా, శంకర భగవత్పాదుల రూపంలో ఆసేతు హిమాచల పర్యంతము నడిచారు. ఆ శంభుమూర్తి దక్షిణామూర్తిగా ఎంత మౌనంగా కూర్చున్నారో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అంత వాదనలు వాదించారు. ఆయన ఎంత మౌనంగా వ్యాఖ్య చేశారో ఈయన అన్ని వ్యాఖ్యానాలు, అన్ని ప్రకటన గ్రంథాలు, అన్ని స్తోత్రాలు ఇచ్చారు. ఆయన ఒక్క చోట కూర్చుంటే ఈయన ఇల్లు ఆసేతు హిమాచల పర్యంతం తిరిగారు. ఆయన ఆత్మారాముడై నిలబడిపోతే నాకు భిక్ష పెట్టిన తల్లెల్లా నా అమ్మే అని అమ్మ ఆర్యాంబను వదిలిపెట్టి సంజసించి ఇళ్ల ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. అని తిరిగారు కాబట్టి శాస్త్రం అందింది. శంకర భగవత్పాదులే పుట్టి ఉండకపోతే, శంభుదేవుడు శంకరాచార్య స్వామిగా భూమి మీద అవతరించి ఉండి ఉండకపోతే అసలు వేదము యొక్క ప్రమాణము నిలబడడం ఎలా? శంకర విజయాల్లో వర్ణన చేస్తారు. ఒక లేగ దూడని, చిన్ని దూడ
దానికి ఇంకా గట్టిగా ఊంచుకు నిలబడడం కూడా రాదు. అటువంటి లేగదూడ ఆడుకుంటోంది. చుట్టూ ఒక 25 వేట కుక్కలు చేరి నాలుకలు జాపి కోరలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ దూడకి పారిపోవడం కూడా రాదు, పడిపోతుంది అది. అటువంటి దూడని అన్ని వేపుల నుంచి కొరకడానికి సిద్ధంగా కోరలతో నోళ్లు తెరిచి ఉన్నటువంటి 20 వేట కుక్కల్ని తరవడానికి ఒక యోధుడు కర్ర పట్టుకొచ్చి నిలబడి ఆ ధేనువుని రక్షించినట్టు సత్యదండాన్ని చేతపట్టి ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి అవైదిక వాదనలు ఖండించి వేద ప్రమాణమును నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతానికి జీవం పోసి మళ్ళీ మనందరికీ భక్తి, జ్ఞానము, కర్మ అనేటటువంటివి నేర్పి ఎన్నో దేవాలయాలలో చక్రస్థాపన చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి అనేకమైనటువంటి సంప్రదాయాల్ని పునరుద్ధరించి షణ్మత స్థాపనాచార్యులై మళ్లీ ఈ దేశంలోకి అవైదికమైన వాదనలు ప్రవేశించకూడదని 4 దిక్కులా కాపుదలగా తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి కంచి పీఠాన్ని అధివసించి 32 సంవత్సరముల జీవిత కాలంలో జగద్గురువై మహానుభావుడై శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి జగద్గురువై లోకమును రక్ష చేయడానికి భూమి మీదకి దిగొచ్చి నడిచి శాస్త్రమును అందించినటువంటి జగద్గురువుగా నిలబడినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అటువంటి శంకర భగవత్పాదులుగా శివుడు వచ్చి ఉండకపోతే వేదం అందేదా, శాస్త్రం అందేదా? వేదము శాస్త్రము ఇచ్చినవాడు శంభుదేవుడే, వాటిని మళ్లీ ప్రజలకు అందించినవాడు గురు రూపంలో శంభుదేవుడే. కాబట్టి ఇప్పుడు నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ. ఆ గురువు మయస్కరాయచ జ్ఞానమిచ్చేటటువంటి గురువుగా శంకరాయచ శంకరాచార్యులు వారే వస్తున్నారు. ఎలా తెలుసు శంకరాచార్యులు వారని? నమ శంకరాయచ అంటే అది శంకరాచార్యులు వారే అని ఎలా చెప్పగలరు మీరు? రుద్రాధ్యాయంలో ఎదుర్వేదంలో మంత్రంలో ఒక మాట ఉంది, నమ కపర్దినీచ వ్యుక్త కేశాయచ అని. కపర్దినీచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు, వ్యుక్త కేశాయచ బోడి గుండుతో ఉన్నవాడు. జటాజూటంతో ఉన్న శివుడు అందరికీ తెలుసు, బోడిగుండుతో శివుడు ఉండడం ఎవరైనా చూశారా? ఎక్కడా లేదు. మరి ఎవరు? శంకరాచార్యులు వారే బోడిగుండుతో ఉన్న శివుడు. శివుడే శంకరులుగా వచ్చారు, ఆయన వలనే జ్ఞానం అందుతుంది చెప్తోంది. ఆయనే వచ్చారని చెప్పగలిగిన దక్షుడెవరు? ఎవరు చెప్పారు ఆ మాట? భాస్కర రాయల వారని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన మహానుభావుడు ఆయన. లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం చేస్తాను అని అనలేదు, అమ్మవారు ఆయన్ని అడిగింది నువ్వు లలితకి భాష్యం చెయ్యని. ఆయన అన్నారు, అమ్మ అప్పున్నవాడు భాష్యం చేయకూడదుగా, నాకు కొద్దిగా అప్పుందమ్మా అన్నారు. ఆయన మరునాడు పూజామందిరంలో కూర్చునేటప్పటికీ అప్పు తీర్చేసినటువంటి పత్రం అక్కడ ఉంది. ఆయన లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రానికి అంతటికీ భాష్యం చేస్తే ఆయన్ని ఎలాగైనా విమర్శ చెయ్యాలని కొంతమంది పండితులు గంగా తీరానికి చేరి ఆయన అక్కడ ఆశ్రమంలో ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి లలితా సహస్రంలో 64 కోటి యోగిని గణ సేవిత అని ఒక నామం ఉంది కదా, 64 యోగిని అంటే 64 కోట్ల మంది యోగినులు అమ్మవారిని సేవిస్తారని ఉంది కదా, వాళ్ళ పేర్లు ఏమిటని అడిగారు. ఆయన అన్నారు, సాయంకాలం మీకు చెప్తాను, సంధ్యావందనం చేసుకొచ్చి గంగా తీరంలో కూర్చోండి అన్నారు. కుంకుమానంద స్వాముల వారు ఆ రోజుల్లో ఒక మహాపురుషుడు ఉండేవారు. ఆయన అన్నారు, మీ మొహం ఇచ్చా భాస్కర్ రాయల వారితోట మీకు పరీక్షలు ఏమనుకుంటున్నారు? ఆయన అంటే వెళ్ళి చూడండి, ఆయన శక్తి ఏమిటో తెలుస్తుంది అన్నారు. వీళ్ళందరూ సంధ్యావందనం చేసుకుని వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు. ఆయన సంధ్యావందనం చేసి పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మ 64 కోట్ల మంది యోగినులు నిన్ను పరివేష్టించి ఉంటారు, వాళ్ళ పేర్లు అడుగుతున్నారమ్మా అన్నారు. అని నమస్కారం చేశారు. అంతే, సింహాసనారూఢయై లలితమ్మ వచ్చి ఆకాశంలో కూర్చుంది. ఒక్కొక్క యోగిని 64 కోట్ల మంది యోగినులు పక్కకొచ్చి నిలబడి వాళ్ళ పేరు, వాళ్ళు చేసే పనులు వాళ్లే ఆకాశంలో పరిచయం చేసుకున్నారు.
అటువంటి భాస్కరరాయల వారు సామాన్యుడు కాడు. అందుకే కాశీపట్టణంలో విశ్వేశ్వరాలయం ఎదురుగుండా ఉన్నటువంటి ఆలయంలో మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కన కిందకి దిగితే మెట్లు శ్రీచక్రేశ్వర లింగము అని ఒక శివలింగం ఉంటుంది. దాన్ని లలితా సహస్రనామ భాష్యం చేశాక భాస్కరరాయల వారు ప్రతిష్ఠ చేశారు ఆ శివలింగాన్ని. అటువంటి శ్రీచక్రేశ్వర ప్రతిష్ఠ చేసినటువంటి భాస్కరరాయల వారు విష్ణు ధర్మోత్తరము అని ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన చెప్పారు. ఎందుకని ఆయన పరాశక్తి అనుగ్రహం పొందినవారు, మహానుభావుడు, ఆయనకు అన్ని భాషించినవారు తప్ప ఏదో నోటి మాటగా అలవోకగా చెప్పినవారు కాదు. ఆయన చెప్పారు యుక్త కేశాయచ, ఆ తర్వాత కపర్దినీచ, వ్యుక్తకేశుడై బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదులు. అందుకని ఆ గురువు ముందుంటే తప్ప శివుడు తెలియడు. అందుకని నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అలా చెప్పింది ఎదుర్వేదం. ఆ వరుసక్రమం అలా వెళ్ళింది. కాబట్టి శాస్త్రము గురువు ఈ రెండు ఏం చేస్తాయి? మీకు సుఖములను పాడు చెయ్యరు ఈ ఇద్దరు. గురువు నీ సుఖము నాశనం అవ్వాలని, నీ సుఖస్థానములు నాశనం అవ్వాలని కోరడు. గురువు ఏం కోరుతాడో తెలుసా అండి? గురువు ఏమి మీ దగ్గర నుంచి మీరు పొందాలని కోరుతాడంటే ఈ సుఖము సుఖమా అన్న వైరాగ్య సుఖమును మీరు పొందాలి. దానికి తగిన బోధ మీకు చేస్తాడు. ఇప్పుడు మీరు సుఖస్థానం వదిలేయాలా? వదలక్కర్లేదు. దానితో తాదాత్మ్యత పొందరంతే. ఏసీలోనూ ఉంటారు, కరెంటు పోతే వేడిలోనూ పడుకుంటారు. మీకు రెండూ సమానమే. ఏసీలో ఉన్నా నాన్ ఏసీలో ఉన్నా ఒక్కలా ఉండగలిగిన స్థితి గురుబోధ వలన సంక్రమిస్తుంది. ఆ వైరాగ్య దృష్టి శాస్త్రము గురువు వలన ఈ వైరాగ్య సుఖము ఏర్పడుతుంది. ఈ వైరాగ్య సుఖము ఏర్పడితే సంగము పోతుంది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నట్టు ఈ భక్తి వైరాగ్యములతో కూడినటువంటి కర్మాచరణముల చేత నిరంతరము ఈశ్వరుణ్ణి తలపలలో నిలుపుకున్న కారణం చేత ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఈశ్వరుడి మీద దృష్టి నిలబడుతుంది. నిలబడితే ఏమవుతుంది? చిట్ట చివరికి ఈశ్వరుని యందు లీనమైపోతాడు. కాబట్టి ఈ రాచబాట ఎవరికి? సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు ఈ సుఖం అక్కర్లేదు. బయట ఆహారం దొరకడం, నిద్ర ఉండడం, మైథునం ఉండడం, సంతానాన్ని కనడం అవే వాటికి సుఖాలు. కానీ మనిషికో కొంతకాలం అనుభవించి ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేసుకుని వైరాగ్య సుఖమును పొందడం అత్యంత అవసరమైన సుఖం. అసలు ఆ సుఖమును పొందుదామన్న తాదాత్మ్యత, ఆ ఆర్తి కలగలేదనుకోండి, వాడు ఎలా పడిపోతాడంటే దీపం దగ్గరికి వెళ్ళేటటువంటి దీపపు పురుగులు ఎన్నో వెళ్ళి రెక్కలు కాలి పడిపోయి కింద ఉండగా మనుషులు తొక్కేస్తుంటే చచ్చిపోవడాన్ని చూస్తూ కూడా మిగిలిన దీపపు పురుగులు ఎలా వచ్చి దీపం మీద పడి కింద పడిపోతుంటాయో అలా వైరాగ్యమును పొందలేక సుఖస్థానముల యందే వెంపర్లాట పొందుతూ పడిపోతాడు. ఏమిటి పొందుతాడు దానివల్ల? ఏమీ పొందడు. హీనోపాతుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకే పరిపక్వత అంటారు. అందుకే మీరు చూడండి, శాస్త్రంలో మన వాళ్ళు ఎప్పుడూ ఓ మాట అంటారు, ఆయన పండు లాంటి వాడండి అంటారు. పెద్దల దగ్గరికి వెళ్ళారనుకోండి, సమోసాలు పట్టుకెళ్ళరు, పళ్ళు పట్టుకెళ్తారు. ఎందుకో తెలుసా అండి? పళ్ళు పట్టుకెళ్ళడం, పండు పట్టుకెళ్ళి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన తిన్నాడా తినలేదా, ఆయనకి షుగర్ ఉందా షుగర్ లేదా అది కాదు. ఎందుకు ఇస్తారు పళ్ళు అంటే, మీరు పండారు, నేను పండాలి మీ వలన. మీరు చూడండి, చిన్నతనంలో పంటలు వేసుకున్నారంటారు, పంట నేను పండిపోయానంటారు. పండడం కోసమే ప్రయత్నిస్తారు. పంట పండిందండి అంటారు, పంటలు పండాయండి అంటారు, పంటలు వేసుకున్నామండి అంటారు. ఆఖరికి ఆ కైలాసపాళి అంటారు, అది ఆడుతూ ఆడుతూ కూడా నేను పండిపోయానంటాడు. ఏమిటా పండిపోవడం? ముందు చెట్టుకి పువ్వు పుడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటో తెలుసా అండి? ఇది శివనామమునకు అన్వయం అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను శివలోకెడితే లేనిపోతే ఇబ్బంది వదిలేశాను అక్కడితో, ఇంకా దాని జోలికే వెళ్ళను నేను అసలు. కాబట్టి పువ్వులో అన్ని పువ్వుల్లోనూ తీపే, కుంకుడు పువ్వులోనూ తీపి ఉంటుంది, మల్లె పువ్వులోనూ తీపి ఉంటుంది పువ్వుగా ఉండగా. పువ్వు పిందె అయిందనుకోండి స్వభావం మొదలవుతుంది. ఇప్పుడు ఈ పిందె బాగా అంటుకుని ఉంటుంది, పిందె కాయ అయిందనుకోండి అంటుకుంటుంది. కాయ పండు అవుతోంది అనుకోండి, లోపల ఉన్న గుజ్జు రసం కింద మారిపోతుంది, పైన ఉన్న తొక్క రంగు మారిపోతుంది.
బాగా పండిపోయింది అనుకోండి, చెట్టు యొక్క ముచికని తనే విడిచిపెట్టి కింద పడిపోతుంది. దీన్ని పట్టుకుని 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 ఉండడం ఋతుమంతం. పట్టుకుని 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 సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇది పడిపోతుంటే సాక్షిగా ఉండడం పండిపోవడం. ఆ పండిపోవడం ఒక్క ఈ జన్మకే సాక్షి, ఇతర జన్మలకు పండడం ఉండదు. కాబట్టి మన వాళ్ళు ఆటల దగ్గర నుంచి అన్ని పండిపోవడమే నేర్పారు. ఇప్పుడు ఆ పండడానికి వైరాగ్య సుఖం అవసరం అవుతుంది. కాబట్టి ఈ సుఖమునివ్వగలిగిన వాడు, మోక్షానందమునివ్వగలిగిన వాడు కూడా ఆయనే, వినా వేరొకరు లేరు. కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సుఖములను ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు శంభుదేవుడంటే, మీకు బాహ్యంలో బ్రహ్మాండంలో సుఖాల్ని, పిండాండంలో అనుభవించడానికి జ్ఞానేంద్రియాల్ని, బ్రహ్మాండ సుఖాల్ని పిండాండంతో అనుభవిస్తూ ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేసుకునేటటువంటి అవకాశాన్ని, దాని వలన వైరాగ్యాన్ని, వైరాగ్యం వలన సంగము లేని జీవితాన్ని, సంగము లేని జీవితం వలన మోక్షాన్ని పొందగలిగినటువంటి, భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మోక్షమును పొందగలిగినటువంటి అద్భుతమైన స్థితిని కల్పించగలిగినటువంటి, కంటికి కనపడని అవ్యక్తమైన ఒక పరమాత్మ యొక్క స్వరూపమునకే శంభుదేవుడని పేరు. ఇప్పుడు నాకు శంభుదేవుడు అక్కర్లేదు, నేను శంభో అననని ఎవరంటారు? అందుకే మన వాళ్ళు చూడండి ఎప్పుడు ఏమంటారంటే హరహర మహాదేవ శంభో శంకర అంటారు. హరహర పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర ప్రస్థానమునందు అడ్డు వచ్చున్నది, దానికి పాపమని పేరు. ఏది అడ్డొస్తోందో దాన్ని తీసేసేవాడు హర. హర హర మహాదేవా, దేవతలకు దేవత అయిన వాడా మహేశ్వర, మహాదేవ శంభో. ఇప్పుడు నీకే సుఖం కావాలో మనసులో అనుకో, చిత్తశుద్ధితో కోరితే అది వైదికమైతే నువ్వు దాన్ని పొందితే బాగుపడతావు అనుకుంటే ఈశ్వరుడు ఇస్తాడు. ఇవ్వకపోయినా ఆయన అనుగ్రహం ఏదో ఉంది, అది ఇస్తే పాడవుతావు అనుకున్నావు, పాడవుతావు అనమాట. నీకు రిజర్వేషన్ దొరకలేదు, దొరుకుంటే కాలిపోతున్న కోచ్లో నీకు బెత్త దొరికేదేమో. కాబట్టి ఏమో ఒక్కొక్కసారి ఇవ్వకపోవడంలో ఈశ్వరానుగ్రహం ఉంటుంది, ఇవ్వడంలోనూ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఇది పండడం. ఇస్తేనే ఈశ్వరుడు ఉన్నాడు, ఇవ్వకపోతే ఈశ్వరుడు లేడన్నాడే, వాడిది నా ఇంటి పాలేరు ఈశ్వరుడు అన్న భక్తి కాదు. ఆయన ఇవ్వకపోవడంలో కూడా ఏదో ఉందండో అనుకున్నాడు అనుకోండి, వాడు నిజమైన భక్తుడు. కుచేలుడికి కృష్ణుడు ఏమీ ఇవ్వలేదు, పైగా అటుకులు విప్పి తినేశాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అనుకున్నాడు, ఇన్నున్నవాడు నాకేమి ఇవ్వలేదేమిటి, నా దరిద్రం గురించి అడగలేదు అనుకున్నాడు. అనుకుని వెంటనే అనుకున్నాడు, అవునులే ఇప్పుడు ఈ దరిద్రుడు సంపద కల్గనేని మదాంధుడై నన్ను మరచునని, వీడికి గాని ఐశ్వర్యం ఇస్తే ఈ ఐశ్వర్యంలో పడిపోయి నన్ను మర్చిపోతాడు, నేను గుర్తుండడం కన్నా ఐశ్వర్యమే ఉంటుందని తాను నాకు గుర్తుండడానికి ఐశ్వర్యం ఇవ్వకుండా నన్ను రక్షించాడు కృష్ణ భగవానుడని గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. అది పండిన భక్తి. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఏది ఎలా రాని, ఇవాళ చాలా బాగుందన్నవాడు రేపు నీకేమొచ్చాన్ని, ఓ చాలా సంతోషం సన్మానమే అనుకుని వెళ్ళిపోగలిగిన స్థితిని ఈశ్వరా నాకు కల్పించు. అటు ఇటు కదిలిపోయే మనసుంటే ఉపయోగం ఏముందండి? దుఃఖము మీలోనే ఉంది, సుఖం మీలోనే ఉంది. కాబట్టి ఇంకా శంభుదేవుడు మనని అనుగ్రహించుగాక. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకీ. పినాకీ ఇది చాలా గొప్ప నామం, ఏది కాదు కనుక. పినాకీ అంటే పినాకపాణి అని ఆయనకి పేరు, చాలా గొప్ప పేరు అది. కానీ మన ప్రారంభ కర్మ ఏమిటంటే అసలు ఆ పేరే ఎవరు పెట్టుకోరు. మా గురువు గారు వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నారు. పినాకపాణి అంటే పినాకము చేతియందున్నవాడు. పినాకము అంటే పరమశివుని యొక్క చేతిలో పట్టుకునేటటువంటి ధనస్సు. మనకి పరమేశ్వరుడు యొక్క మూర్తులలో ఎప్పుడూ చేతిలో ధనస్సు ఉండి మనకి పరిచయం బాగా ఉన్నటువంటి స్వామి రామచంద్ర ప్రభు. ఎప్పుడు ఆయన అసలు కోదండంతోనే ఉంటారు. ఆయన కోదండం లేకుండా ఉండేటటువంటి మూర్తి చాలా చాలా అరుదు. లేవని నేను అంటలేదు, ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ కోదండం పట్టుకునే ఉంటారు. అటువంటి రామచంద్రమూర్తి కోదండం పట్టుకోవడం మనకి తెలుసు, కానీ పరమశివుడు ధనస్సు పట్టుకుని ఉండడం మనం చూడలేదు. కానీ దానికి పినాకము అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి?
అనేక కారణములు ఉన్నాయి. కానీ నేను కొన్ని కారణములను మీకు ప్రస్తావన చేస్తాను. ప్రధానమైనవే. పాతి జగదిది పినాకం, లోకమును జగత్తునంతటినీ కూడా రక్షిస్తుంది కాబట్టి దానికి పినాకము అని పేరు. రెండవ కారణం, త్రిపుర దాహ కాలే శరైర్ శరజ్వాలాజాలై నాకం పిహితవాన్ పినాక. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమేశ్వరుడు ఆ ధనస్సుని ఎత్తిలా పట్టుకున్నాడు. ఆ ధనస్సుని ఎత్తి పెట్టుకుని ఆయన వింటినారిని ఆకర్ణాంతము సారించాడు ఇలాగా. దానిలోంచి వచ్చినటువంటి వెలుతురు స్వర్గలోకాన్ని కూడా కప్పేసింది. ఇక ఎవ్వరికీ ఏమీ కనపడలేదు. ఏ ధనస్సు నుంచి వచ్చినటువంటి కాంతి స్వర్గలోకమును కూడా కప్పిందో అటువంటి కాంతి కలిగిన ధనస్సు కాబట్టి దానికి పినాకమని పేరు. భయపెట్టడం, భయం పోగొట్టడం చంటితనం నుంచి తల్లిదండ్రులు చేస్తారు. నువ్వు అన్నం తినకపోతే బూచి వచ్చేస్తుందంట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అండి? అంతటిది కృష్ణుణ్ణి భయపెట్టింది. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి కనుయు భీతిల్లు నృపా అన్నారు పోతన గారు భాగవతంలో. ఒరే, అన్నం పెడితే, వెన్న ముద్ద పెడితే, పాలు పెడితే తాగట్లేదు, అమ్మ నేను తాగనంటున్నావు కదా, తాక్క అలాగే కూర్చో. కాసేపు ఆగమ్మా మాధవ కవలం తల్లి అని వస్తారు ముష్టి వాళ్ళు. వాళ్ళ డబ్బీలో పడేస్తాను నేను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెద్ద డబ్బీ పట్టుకొస్తారు. వాళ్ళు నిన్ను మూత పెట్టి ఊరు బయట చెట్టు దగ్గరికి తీసుకెళ్లి మూత తీస్తారు. అప్పుడు బయటికి వస్తావు, చీకటి, పెద్ద చెట్టు, అమ్మా నాన్న కనపడరు, ఆకలేస్తుంటుంది, వాళ్ళు నీకు పెట్టరు, అబ్బాయి అలా కూర్చో అని వాళ్ళు తింటుంటారు. అప్పుడు అమ్మ పాలు పోస్తే అమ్మ తాగలేదు, అమ్మ వెన్న పెడితే తినలేదు అని అప్పుడు ఎడుద్దు గనిమే అంది. అంటే నిజంగానే ఎవరో వచ్చి అమ్మ మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ గబగబా వెళ్ళిపోయి అమ్మ రెండు కాళ్ళు పట్టేసుకుని, అమ్మ రెండు తలల మధ్యలోనూ తల పెట్టేసుకుని, అమ్మ నన్ను బిచ్చగాళ్ళ పాత్రలో వేసేకమ్మా అని ఎంతో భయపడిపోయినట్టుగా భయపడిపోతే కుంతీదేవి అంది, నీ భయం చూసి భయానికి భయం వేసింది కృష్ణ. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. కాబట్టి ఈశ్వరుడికే తప్పలేదు భయపెట్టడం అన్నది తల్లి. లోకంలో అమ్మ భయపెడుతుంది, నాన్నగారు భయపెడతారు. ఎందుకు భయపెడతారో తెలుసా అండి? మీరు భయపడిపోవాలి, మీకు తావీజు కట్టించాలని కాదు, అలా భయపెట్టి మిమ్మల్ని బాగు చేయాలని. డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారు, ఆయనకేం సరదా ఏమిటి? మీకు అలా పొడి చేస్తే మీకు అనారోగ్యం కలగకుండా చేస్తారు, కలిగింది పోవడానికి చేస్తారు కదూ. అది దయయందు అంతర్భాగం. ఇంత ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఘోర రూపుడు అనగానే భయపడిపోతారేమో అని. ఈశ్వరుడు కూడా ఘోర రూపంతో ఉంటాడు. ఎందుకుంటాడో తెలుసా అండి? అందుకే అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటో ఒంట్లో బాగుండట్లేదండి, అందరం అస్తమానం డాక్టర్ గారి దగ్గరికి వెడుతున్నాం, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి, మా అబ్బాయికి పాపం అలా చదువుతూ ఉంటాడు కానీ పైనుంచి కింద వరకు చదివేస్తాడు, కానీ ఒక్కటి జ్ఞాపకం ఉండదు. అక్బర్ హుమాయూన్ కుమారుడు. అక్బర్ పుట్టగానే హుమాయూన్కి చాలా కష్టములు వచ్చాను. అక్బర్ ఎవరి కుమారుడు రా అని అడిగారు అనుకోండి, నేను చదివానా అంటాడు. అంటే వాడికి చదవడం ధర్మం, కళ్ళు తిరిగేస్తుంటే నోరు చదువుతుంటుంది, వాడి మనసు ఎక్కడో ఉంటుంది. అమ్మ తయారు చేసిన నువ్వులు గుండా పెట్టబోయే దద్దన్నం ఆలోచిస్తున్నాడేమో బహుశా. కాబట్టి ఇప్పుడేం చేయాలి? రుద్రాభిషేకమే. అదేంటి అన్నిటికీ అదే, పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు. అన్నిటికీ రుద్రాభిషేకమే. ఎందుకో తెలుసా అండి? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇందులో పాతి జగదిది పినాకం అని దానికి పేరు. ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు. అన్ని సుఖములు ఎవరి కోసం? మన కోసమే సృష్టిస్తాడు. ఆయన ఏది చేసినా మనం పాడైపోవాలని చేయడు. తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు పాడైపోవాలని చేసేది ఉంటుందా? మీరు ఆలోచించండి, ఉండదు. ఇది తీసుకొచ్చి వాడికి పెడతాను వాడు పాడైపోతాడని తండ్రి తీసుకొస్తాడా? ఇది వండి పెడతాను వాడు పాడైపోతాడని తల్లి పెడుతుందా? పెట్టదు. మరి తల్లిదండ్రులు ఎందుకు అన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు? టీవీ తీసుకొచ్చి ఇచ్చారు, వాడు పాడైపోవాలని ఇచ్చారా? వాడేదో కాస్త వార్తలు చూస్తాడు, ఎక్కడెక్కడ ఉన్నవి చూస్తాడని వాళ్ళు అనుకున్నారు. తల్లి తండ్రి నిద్రపోయిన తర్వాత రాత్రి వీడు చదువుకుంటున్నాడు అనుకుంటే వీడు 10 నుంచి 12 వరకు సినిమాయో క్రికెటో చూసి పడుకుంటే తల్లిది తండ్రిది తప్ప. అది వాడికి ఎలా వాడుకోవాలో తెలియలేదు. ఈశ్వరుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు. అందుకే
ఈశ్వరానుగ్రహమునకు పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మంలోని మృత్యువు దేవత. మీరు చూడండి, మృత్యువు దేవత ఇక్కడ. మృత్యుదేవత వచ్చిందంటారు తప్ప మృత్యురాక్షసు వచ్చింది అనరు. దేవత ఎందుకైంది మృత్యువు? ఏ నోము వ్రతం ఉన్నాయేంటి దానికి? మా ఇంట్లో మృత్యుదేవతా వ్రతం చేస్తున్నామండి, మీరు తప్పకుండా వచ్చి ప్రసాదం తీసుకోవాలంటే ఆ సందులోంచి కూడా వెళ్ళావడం కర్ఫ్యూ పెట్టినట్టు ఉంటుంది. మరి ఎవడూ వ్రతం చేయని దానికి, ఎవడూ నోము పట్టని దానికి, అసలు ఆ ఫోటోయే లేని దానికి దేవత ఎలా అయింది? నువ్వు ఆవిడ్ని అడగకపోయినా ఆవిడ నీకు అనుగ్రహం ఇస్తుంది. ఏమిటో తెలుసా? ఈ కోటంతా శిథిలం అయిపోయి చేతులు వణికిపోతున్నా, చెవులు వినపడకపోయినా, కళ్ళు కనపడకపోయినా, వాసన తెలియకపోయినా, బుద్ధి మందగించేసినా, ఏది జ్ఞాపకం ఉండకపోయినా ఈ తాళం చెవులు గుర్తి ఇక్కడ పెడతాడు, పక్క గదిలో వెతుక్కుంటాడు. ఏది గుర్తురాదు, అన్నీ మర్చిపోతాడు. తిందామంటే పళ్ళుండవు, తినకుండా ఉండడానికి భ్రాంతి చావదు, తింటాడు జీర్ణం అవ్వదు, జీర్ణం అవ్వదు అనారోగ్యం, అనారోగ్యం వస్తుంది పెట్టినవాడు తిడతాడు, నీ సింహజాపల్యం మండిపోను, ఇన్నేళ్ళు వచ్చి తిన్నావు చూడు చస్తున్నాను నీతోటి వైద్యుడిని తీసుకొచ్చి అంటారు. ఇన్ని మాటలు పడతాడు, తినకుండా మాత్రం ఉండడు, దొంగతనంగా తింటాడు. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. అన్ని అవలక్షణాలు వస్తాయి. పసితనంలో ఎలా ఉంటుందో మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయశ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. అదే బుద్ధి వార్ధక్యంలో. అందుకే ఏదో పిల్లాన్ని చూసినట్టు చూడాలండి ఆయన అంటారు, అంతే తప్పదిహ. ఈ స్థితి రాకముందే దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంగము రోయునప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఏమైంది? ఈశ్వరుడు సమస్త సుఖస్థానములనిచ్చాడు, వాటిని నువ్వు ఇలా వాడుకో నియమం చెప్పాడు. ఆ నియమమే వేదము, అది అనుల్లంఘనీయము, వేదము ప్రమాణము. వేదమును దాటి నువ్వు ఏది చేసినా నువ్వు చేసినది పాపమే, దానికి శిక్ష అనుభవించి తీరాలి. వేదోల్లంఘనమే పాపహేతువు. వేదము చెప్పనిది నువ్వు పూసుకున్నావా దానికి అనుభవించవలసి ఉంటుంది ఉత్తర జన్మల్లో. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. శిష్యులు వెళ్ళి అన్నారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం, ఎప్పటికి చదువుతాం? మా బతుకులో 32 ఏళ్లలో మీరు ఇచ్చింది చదవడానికి మాకు 30 జన్మలు దాలవు. అందుకని తేలిగ్గా చెప్పండి మేమేం చెయ్యాలన్నారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం. వేదాన్ని చదువుకో, వేదమేం చెప్పిందో అదే చెయ్యి. వేదం చెప్పనిది చేస్తూ నేను చేస్తున్నది మంచిదని బుకాయించవద్దు. దుస్తర్కాస్తు విరంజతాం, అనవసరపు వాగుడు కట్టిపెట్టే, వేదం చెప్పింది చెయ్యి చాలు. కాబట్టి ఇప్పుడు వేదమే ప్రమాణము. వేదము ప్రమాణమైతే ఈశ్వరుడిచ్చిన సుఖమును మీరు ఎలా అనుభవిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడో దానికి ధర్మం అని పేరు. బాగా పట్టుకోండి, ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఎలా మిమ్మల్ని సుఖాలు అనుభవించమని చెప్పాడో దానికే ధర్మము అని పేరు. మీరు చూడండి, ఇది ఎప్పుడూ ఉంటుంది. నాకు ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఒక ప్రభుత్వ సంస్థలో నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఓ కుర్చీ ఓ టేబుల్ వేసి నాకు కొన్ని ఫైల్స్ ఇచ్చి వీటిని మీరు ఇలా చెయ్యండి అని చెప్పారు. నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాను అనుకోండి, వెంటనే ఏమంటారు? నేను చెప్పినట్టు చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు ఎందుకు చేశావు ముందు అడుగుతారు. నేను తప్పు అయిపోయిందండి, నిజమే, నేను అలా చేయకుండా ఉండవలసింది, కాబట్టి నాది తప్పే, ఐ అడ్మిట్ మై గిల్ట్, ఐ రిక్వెస్ట్ యూ టు kindly take a lenient view and drop the memo for this time. I also assure that I will not recur such mistakes in future అని రాసిచ్చాను అనుకోండి. యువర్ ఎక్స్ప్లెనేషన్ is not convincing, still a lenient view is taken and the memo is dropped. However, you are severely cautioned that such mistakes should not be repeated in future అని రాసి నాకు తాకీదు ఇస్తారా? అనగా నేను అయ్యా ఏదో బుద్ధి పొరపాట ఇటువంటి తప్పు చేశాను, ఇంకెప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేయను, మీరు చెప్పినట్టు చేస్తాను. నువ్వు చెప్పినది సబబుగా లేదు, కానీ
ఇత పూర్వం నువ్వు సరిగ్గా పనిచేసినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారికి నీ తప్పు మన్నించి నిన్ను క్షమిస్తున్నావు, కానీ ఇక ముందెప్పుడు నువ్వు ఇటువంటి తప్పుని పునరావృత్తము చేయకుందువుగాక అని రాసి కాగితం ఇస్తున్నారా లేదా? మీరు మీ అబ్బాయికి పుస్తకాలు ఇచ్చారు, వాడు కాగితాలు చింపుతున్నాడు. నీకు పుస్తకాలు ఇచ్చింది చదువుకోవడానికా కాగితాలు చింపడానికా అని మీరు అడుగుతున్నారా అడగట్లేదా? ఏమి మీరు ఒక పని చేసేటప్పుడు మీకు ఒక సుఖస్థానాన్ని ఇచ్చినప్పుడు మీరు దీన్ని ఇలా వాడుకో అని ప్రతి చిన్న విషయాన్ని చెప్తున్నారే, ఈశ్వరుడు మీకిన్ని సుఖస్థానములనిచ్చి ఇలా వాడుకో అని చెప్పినప్పుడు మీరు అలా వాడకుండా మీ చిత్తం వచ్చినట్టు వాడితే ఆయన ఎందుకు కోపం వచ్చి ధనస్సు పట్టుకోడు? ఎందుకు ఘోర రూపుడు కాడు? కాబట్టి ఇప్పుడు ఆయన ఘోర రూపుడుగా ఉన్నాడా? ఘోర రూపుడు అయ్యేటట్టు మనం చేశామా? ఇప్పుడు నాన్నగారు చల్లబడాలంటే ఏం చేయాలి? నాన్నగారండి నాది బుద్ధి పొరపాటు అయిపోయింది నాన్నగారండి, నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయను నాన్నగారండి, నేను ఏ పేజీలు చింపేశానో అవి రేపు సాయంకాలానికెల్లా మా స్నేహితుడిని అడిగి రాసి అంటించి మీకు చూపిస్తాను, ఇంకా ఏ పుస్తకం చింపను నాన్నగారండి అన్నారు అనుకోండి. ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తాడు? రుద్రుడు శివుడు అవుతాడు, మళ్ళీ ప్రశాంతత పొందుతాడు. పొంది సరే రేపు నాకు చూపించు. ఇంకో 2 పేజీలు చింపేశారనుకోండి, చూపించకపోగా ఇప్పుడు ఏం చేస్తాడు? బెల్ట్ తీస్తాడు. ఇంకో 2 పేజీలు చింపేశారనుకోండి, హాస్టల్లో పెట్టేస్తాడు. ఇక నాన్నగారండి అనడానికి ఏముండదు. వాళ్ళే 9:30 వరకు 10 వరకు ఆసనం వేసి కూర్చోవడం బాగా వస్తుంది కదా. గంట కొడితే తినడం, కూర్చోవడం, కోడి పెట్టల్ని తీసుకెళ్లి ఎలా పెట్టేస్తారో అదేంటి పౌల్ట్రీ ఫామ్లో అలా 80 మందిని 40 మంది కూర్చునే బల్లల మీద కూర్చోబెట్టడం, అలాంటివి చేసి టీవీ అన్నదే జీవితంలో దూరం అయిపోతే అప్పుడు అమ్మా నాన్న గుర్తొస్తారు కదా. అదే ఈశ్వరుడు చేస్తాడు. దానికే ధర్మం అని పేరు. అందుకే శాస్త్రం అంది రుత్వా అంటే వేదవాక్కు ద్వారా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఇలా ఉండు బోధ చేస్తాడు. నాకెవరూ చెప్పలేదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అయ్యో నాకు తెలియదండి వాళ్ళని చంపేయకూడదని చంపేశానండి, పొరపాటు అయిపోయింది, నాకు తెలియదండి చంపకూడదని అంటే ఏం ఒప్పుకోరు. నాకు వేదం తెలియదండి, నాకు తెలియదండి ఇలా చేయకూడదని, అందుకు నేను ఇలా సుఖాలు అనుభవించేశానండి అంటే ఈశ్వరుడేం క్షమించడు. నీకు తెలిసి ఉండి తీరాలి, నీకు తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి. అందుకే శృతి ప్రమాణం శృతిగా స్మృతిగా పురాణంగా పెద్దలుగా నలుగురిగా పెడుతుంది. అందుకే కాళిదాస మహాకవి రఘువంశ కావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, శృతిని స్మృతి ఆవుని దూడ వెంబడించినట్టు వెంబడిస్తుంది, శృతి స్మృతిని పురాణము వెంబడిస్తుంది. కాబట్టి ఈ 3 కూడా తెలియకపోతే పెద్దల యొక్క ప్రవర్తన చూసి నువ్వు నేర్చుకోవాలి. అది రాకపోతే ప్రమాదమునకు గురైపోతావు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ధనస్సు పట్టుకుంటాడు, ఘోర రూపుడు అవుతాడు. ఘోర రూపుడైతే నీకు శిక్ష వేయడం ప్రారంభం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? కన్నుల వెంట నీరు రావడం మొదలవుతుంది. అరే రే ఎంత పాపపు పని చేశాను రా, ఇప్పుడు అనుభవిస్తున్నాను. పాపం చేసేయడం చాలా లోకంలో మీరు చూడండి, అందరూ సుఖాన్ని కోరేవారే. సుఖమునకు హేతువైనటువంటి నిషిద్ధ కర్మ భంజనం చేయడం కనపడదు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో, విహిత కర్మాచరణం చాలా తేలికండి. మీరు స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, 5కో 6కో 7కో స్నానం చేస్తారు. మీరు కోతిని జ్ఞాపకం తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అదే మీకు గుర్తొస్తుంది. విహిత కర్మాచరణం తేలిక, నిషిద్ధ కర్మ భంజనం చాలా కష్టం. ఇది చెయ్యవద్దు అని అన్నాను అనుకోండి, అది చెయ్యకుండా ఉండలేను అంటారు. పైగా అది చెయ్యడం ఎంత తప్పు లేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? నేను చేస్తున్నది మంచిదే అని సమర్థించే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంకా మౌఢ్యం, ఇది రావణ ప్రవృత్తి. అందుకే స్వధర్మో రక్షసాం భీరు సర్వధైనవ సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అంటాడు. ఇదే ధర్మం, రాక్షస ధర్మం. ఎత్తుకొస్తాను, ఏం తప్పేం సీత అంటాడు. ఏమైంది? 10 తలకాయలు పడిపోయి. అడిగినప్పుడు బానే ఉంటుంది, అనుభవంలోకి వచ్చినప్పుడు అనుభవిస్తావురా. నివర్తయమనో మత్త స్వజనే క్రీతా మనః, తిప్పు మనసు, ప్రమాదంలోకి పోతావు అంది సీతమ్మ. విన్నాడా? 10 తలకాయలు తెగి కింద పడిపోయి. అంటే ధర్మం ధ్రియతే వాజనైరితి ధర్మం, మీరు పట్టుకోవాలి, అనుష్ఠించాలి. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆయన ఏదీ మిమ్మల్ని వద్దని చెప్పలేదు. ఆయన మిమ్మల్ని తినండి అని చెప్పాడు. సాత్విక పదార్థములనన్నిటినీ ఆయన సృష్టి చేశాడు. చక్కగా మీరు ఈశ్వరుడికి నివేదన చేసి ధార్మికంగా ఈశ్వర ప్రసాదంగా మీరు తీసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు.
ఆయన మిమ్మల్ని నిద్రపోవద్దని చెప్పలేదు. నిద్రపోయే ముందు నిద్రాకాలిక సుఖమునిచ్చేటటువంటి శివనామం 11 మాటలు చెప్పి పడుకోమన్నాడు. ఇన్ని పరికిమాలిన మాటలు మాట్లాడిన వాళ్ళు పడుకోబోయే ముందు 11 మాటలు శివ శివ అని పడుకోలేరా? ఓ ఒత్తు లేదు, ఓ కొమ్ము లేదు దానికి. శివ ఏమిటి కష్టం పలకడానికి? 11 మాటలు శివ 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 అని పడుకోలేరా? లేచేటప్పుడు హరిహరి అంటూ లేవలేరా? ఈశ్వరుడు ఏం చెప్పాడో అది చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వరుడు ప్రీతి చెందితే నాన్నగారు చెప్పినట్టు నడిచాడు పిల్లాడు. నాన్నగారు సినిమాకి తీసుకెళ్తాడు. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, పిల్లాడికి తెలియదు. నాన్నగారు టికెట్లు పట్టుకొచ్చి రే రారా సర్కస్కి వెళ్దాం, మీ మాస్టర్కి నేను చెప్పాను ఇవాళకి ప్రైవేట్కి రాడని చెప్పాను, నేను బెంగలేదులే రా నాతో అని చెప్పి సర్కస్కి తీసుకెళ్తాడు. మీరు ధర్మంలో నిలబడితే ఈశ్వరుడు మీకు అన్నీ ఇస్తాడు. మీరు చూడండి, అందుకే రాముడు రామాయణంలో ధర్మంలో నిలబడ్డాడు. పశువులు ఆయనకి సహకరించాయి. సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు పర్వతాలు చెప్పడానికి భయపడ్డాయి, నదులు చెప్పడానికి భయపడ్డాయి. లేళ్లు జింకలు ఏడుస్తూ సీతమ్మ తల్లిని ఎటు అపహరించాడో అటు పరిగెత్తుకెడుతూ చూపించాయి రాముడికి. చెట్లు సహకరించాయి, జటాయువు పక్షి సహకరించింది, రాక్షసుడు విభీషణుడు సహకరించాడు, వానరుడు సుగ్రీవుడు సహకరించాడు, మనుష్యులు సహకరించారు. వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ సహకరించారు. కారణమైన ధర్మాన్ని పట్టుకున్నాడు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికిన వాడికి ఈశ్వరుడు యొక్క రక్ష సర్వకాలముల యందు ఉంటుంది. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా కాకుండా సొంత బుద్ధితో బతుకుదాం అనుకున్నవాడు దాని ఫలితాన్ని కూడా అనుభవించవలసి ఉంటుంది. అది ఇచ్చేటప్పుడు మండుతాడు, జ్వలంతం ఆగ్రహిస్తాడు. ఆగ్రహించి ధనస్సు పట్టుకుని నిలబడతాడు. ఏమిరా, నేను నీకెందుకు ఇచ్చాను, నువ్వేం చేస్తున్నావు? ఊరుకుని 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 అయినా వినకపోతే ఆయన ధనస్సు పట్టుకుని నిలబడ్డ తర్వాత ఏడవడం ఎలా ఉంటుందో తెలుసా అండి? నీకు అనుభవంలో ఉండదు. ఎందుకో తెలుసా? ఊళ్ళో రోగాలన్నీ ఎవరికి తెలుస్తాయంటే డాక్టర్ గారికి తెలుస్తాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు సినిమా గురించి చెప్పరు. ఏం చెప్తారు? ఈ బల్ల నుంచి లేచి ఇంకోటి లోపలికి వచ్చారనుకోండి, ఏదే అందరూ తలకాయపోటు కడుపులో నిప్పి జ్వరమే చెప్తారు. ఎవడో ఏమీ చెప్పడంటే ఉన్నది ఆయన దగ్గరికి వచ్చేది ఎందుకు, అవే చెప్తారు. నాలబోటి గారికి ఫోన్లు చేసేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? అయ్యా మిమ్మల్ని ఒక్కసారి ఒంటరిగా కలుసుకుందాం అనుకున్నాం అన్నాడంటే బాంబు పడిపోయింది లెక్కే. ఎందుకు చెప్తాడో తెలుసా? అది ఇంట్లో ఏదో భయంకరమైనటువంటి ఎవరికీ చెప్పుకోలేని బాధ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంటాడు, ఏం చేయమంటారండి అంటాడు. ఈ బుద్ధి నీకు ముందుండి అసలు చెయ్యకూడని చేయకుండా ఉంటే ఈ ఏడుపు ఎందుకు వచ్చి ఉండేది నీకు? ఇది నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఈశ్వర మా మీద కోపడకండి. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. మీ బాహువులకి నమస్కారం, మీ చేతిలో ధనస్సుకి నమస్కారం. అవతత్య ధనస్త్వగం సహస్రాక్షసతేషు దే నిశీల్యశిల్యానాం ముఖా శివో నసుమనా భవా. అందుకని అభిషేకం చేస్తూ అడుగుతాడు. అది దిక్కుమాలిన అభిషేకం ధరణితోటే. పోనప్పుడు నీళ్ళు ఇడు. ఆయనన్ని బిందెలు నీళ్ళిచ్చి పోయిరా అంటే ఈ ఉద్ధరణ ఎక్కడ దొరికిందో దాంతో ఏదో ఆచమనం చేసి దాంతో పోస్తాడు. పోయి చెంబుతో నీళ్లు పోయిడు. ఆయన్ని చల్లబడు 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 తండ్రి, వేడిగా ఉండకు వేడిగా ఉండకు వేడిగా ఉండకు అని చల్లబడు చల్లబడు పదార్థం వెంట పదార్థం పోసి శుద్ధజలం పోస్తూ సమంత్రకంగా అడుగుతారు. ఈశ్వర ఏం చేస్తారో తెలుసా? నాకు బుద్ధి వచ్చింది కదూ, ఇప్పుడు ఆ బాణాలను తీయండి. ఇలా కదూ పట్టుకున్నారు, ఇలా వింటినారికి తొడుగుతున్నారు కదా, తొడక్కండి, ఇలా దింపేయండి. ఇలా దింపేసి బాణాన్ని తూణీరంలో పెట్టేటప్పుడు ములుకు పైకి పెట్టుకుని పెట్టుకోరు. అలా పెట్టుకుంటే వాడికి తూణీరం పెట్టుకోవడం రాదు, వాడి తీసిన వాడి వెళ్ళేది అయిపోతాయి. అది ములుకులు కిందకి పెట్టి బాణం ఎక్కడ సంధిస్తారో దాన్ని పెట్టుకుంటారు. దాంతో ఇలా తీసి తీయగానే ములుకు శత్రువు వైపు పెడుతుంది. అదే అసలు భయంకర స్వరూపం. కాబట్టి ఈశ్వర ములుకు విరగ్గొట్టేయండి. ఇప్పుడు కాదు, గబుకుని ఎప్పుడు తీసినా దానికి పదునుగా ఉండకూడదు. విరగ్గొట్టేసి ఇలా కింద కొంచేయండి, లోపల పెట్టేయండి తూణీరంలో. ఇంకెప్పుడు తీకండి. దాన్ని తీసుకెళ్లి గోడకి మేకులు ఉన్నాయి చూశారు, వాటికి తగిలించేయండి. మీకు ఇక్కడ కాదు, ఉత్తర భారతదేశంలో శివాలయాలు ఉంటాయి. ఆ శివాలయాల్లో త్రిశూలాన్ని తగిలించేస్తారు తీసుకెళ్లి. ఎందుకో తెలుసా అండి? ఇదే అఘోర రూపుడిగా ఉన్నమని. తీసుకెళ్లి తగిలించేయి మేకులకి. ఇవన్నీ వేదమంత్రాలు. నేను అబద్ధాలు చెప్తానని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చిందో తెలుసా? మేము ధర్మం ఒక్కటి పట్టుకుంటే శంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే దత్తాచ మే క్షేమశ్చ మే. ఈశ్వర ఇది అది అని ఏమి
మాకు అమృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే దీర్ఘాయుత్తంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే సుదినంచ మే సూషాచ మే, అన్నీ మాకు నువ్వు ఇస్తావు. కొడుకుల్ని ఇస్తావు, కొడుకులకి బుద్ధి చెప్పగలిగినటువంటి శక్తినిస్తావు, పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా హాయిగా ఉండగలిగినటువంటి స్థితినిస్తావు, తిన్నది జీర్ణం అయ్యేటట్టుగా అనుగ్రహిస్తావు, మాకు ఆరోగ్యం ఇస్తావు, మంచి సంపత్తినిస్తావు. ఇవన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వన్న బుద్ధి మేము తెలుసుకుని నువ్వు చెప్పినట్టు ప్రవర్తించగలిగిన బుద్ధిని మాకు ఈశ్వర. ఇది లేక నువ్వు ధనస్సు పట్టుకునేటట్టు చేసుకున్నావు. కాబట్టి ఈశ్వర, నువ్వెప్పుడు నాకు ధనస్సు పట్టుకుని కనపడకూడదు, ప్రసన్నమూర్తివై కనపడాలి, సంతోషంతో కనపడాలి తండ్రి. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? మనసు చంచలమై తిరిగిపోయింది, అక్కర్లేనివన్నీ కోరుకుంది. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిదౌ నటత్యాసా శాఖా స్వతతి జడితి స్మైరమభిత కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యం తచ్చపలం దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవత దీనం కురి విభో. ఈశ్వర, ఈ మనస్సు కోతి అక్కర్లేని వాటన్నిటి మీద తిరుగుతోంది, ధనం మీద తిరుగుతోంది, కామానికి స్త్రీల మీద తిరుగుతోంది. అందుకే దీన్ని తీసుకెళ్లి నీ పాదాలకేసి కట్టేసి, లేదా నువ్వు ఆది భిక్షువి కదూ, నీ చేతిలో కోతి ఉంటే బాగా వేస్తారు భిక్ష, కాబట్టి ఈ కోతిని నువ్వు పట్టుకుని వెళ్ళిపో. అప్పుడు నాకు ఈ చాంచల్యం ఉండదు, నీ పాదముల దగ్గర పడి ఉంటాను. ఈ భావాన్ని అందుకున్నాడు దుర్జటి. ఇదే మాట దొంగ అని మార్చి చెప్పాడు. తమకంబప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు మనము దొంగంబట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదబో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇది దొంగ, నువ్వు ఇచ్చినవి తప్ప అక్కర్లేనివన్నీ వెతుక్కుంటోంది. ఎలా పరులది నాది చేసుకుందామా అని ఆలోచిస్తోంది. ఇటువంటి దొంగను అప్పచెప్పేశాను నీకు. స్తంభానికి కట్టేయాలిగా, దొంగ కనపడితే అందరికీ తెలియాలి దొంగ అని. కాబట్టి ఈశ్వరా, నీ కాళ్ళు అనేటటువంటి స్తంభాలకు కట్టేయి, నీ పాదాల దగ్గర పడుంటానన్నాడు దుర్జటి. ఇది లేకపోతే ఏమవుతుందంటే, ధర్మమునందు అనురక్తి నశించిపోతే అధర్మమును పట్టుకుంటాడంటే నిషిద్ధ కర్మ, ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏది చెయ్యొద్దంటే దాన్ని పట్టుకున్నాడో దాని వలన ఈశ్వరుడు యొక్క క్రోధమునకు గురవుతాడు. గురైతే ఏమవుతుంది? ఆయన భయంకరమైన శిక్ష వేయడానికి ఘోర రూపంతో నించుంటాడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే నాన్నగారు చెప్పిన మాట వింటే నాన్నగారికి ఎంత చెయ్యాలో మనకి తెలుసు. అందుకే మీరు రాముణ్ణి చూడండి. జనక మహారాజు గారు గబగబా స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని వచ్చి, శివధనస్సుని ఎరగొట్టావు కదయా, ఇదిగో నీకు కన్యాదానం చేస్తున్నా, సీతమ్మని బుచ్చుకో అన్నాడు. ఇవ్వడానికి నువ్వెవరు, బుచ్చుకోవడానికి నేనెవరు? నా ఎడం పక్కన కూర్చోవడానికి, భార్యాస్థానంలో కూర్చోవడానికి ఎవరు యోగ్యురాలో నిర్ణయించవలసిన వాడు మా నాన్నగారు. నాకు విద్య నేర్పినవాడు, బుద్ధులు నేర్పినవాడు, గాయత్రోపదేశం చేసినవాడు, విధి విద్య నేర్పినవాడు, నా గురించి అహరహం పరిశ్రమించినవాడు నా తండ్రి దశరథుడు. ఆయన్ని చెప్పమను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను బుచ్చుకోనన్నాడు. నేర్పాడు ఈశ్వరుడు. అందుకే మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏదైనా ఈశ్వరుడిస్తే పుచ్చుకోవడం నేర్చుకుంటే, నీ వెంపర్లాటను వదులుకుంటే నీ అంత ఐశ్వర్యవంతుడు లేడు. నీవు వెంపర్లాట పడి పరిగెత్తడం నేర్చుకుంటే నీ అంత దరిద్రుడు లేడు. ఎవడు దరిద్రుడు? ఇద్దరే దరిద్రుడు లోకంలో. ఆకలేసినప్పుడు తినడానికి లేనివాడు, ఉండి ఆకలేసినప్పుడు తినడానికి సమయం లేనివాడు. కాదా? ఇద్దరు దరిద్రులే. ఆకలేసింది తినడానికి లేదు దరిద్రుడు, ఆకలేసింది తినడానికి సమయం లేదు, డబ్బు కోసం తిరుగుతుంటాడు ఎప్పుడును. కావాలంటే ఎసిడిటీకి ఒక టాబ్లెట్ వేసుకుంటాడు, కానీ అక్కడ తిరగడం మాత్రం మాండవు. ఆ వెంపర్లాట నాకు ఈశ్వర. అర్ధమనర్థం భావయ నిత్యం మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. శంకర భగవత్పాదులు సుత్తి పెట్టి కొట్టి చెప్పారు. కిం వానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యజ్యం మనో దూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. తిరిగావు అధర్మ మార్గంలో, అక్కర్లేని పనులన్నీ చేశావు, డబ్బు తెచ్చావు, మేడలు కట్టావు, మిద్దులు కట్టావు, భూములు కొన్నావు, బంగారం కొన్నావు, డబ్బు దాచావు, అన్నీ చేశావు. నీ శరీరం ఏమైంది? జర్జరీభూతం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు జీవుడు. ఎవరొస్తారు నీ వెంట?
కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహంబుది సొచ్చు పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఎవరు రారే నీతో? తల్లి పార్వతీదేవి అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఒక ప్రశ్న వేసింది శంకరుణ్ణి. ఇన్ని ప్రశ్నలు వేసిందో లోకానికి చెప్పిద్దామని ఆవిడికి తెలియకేమిటి, శివ మీరు శ్మశానంలో ఎందుకుంటారని అడిగింది. అంటే ఆయన అన్నాడు, మంచి ప్రశ్న వేసావు పార్వతి, దీని మీదే లోకంలో అక్కర్లేని కొట్లాట్లన్నీ కొట్టుకుంటూ ఉంటారు నా గురించి, ఎందుకుంటానో తెలుసా? బ్రహ్మగారు ఒకసారి అడిగాడు, లోకంలో భూత ప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం, ఉండే స్థానం, వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకటి పడ్డాక వస్తారు. ఎక్కడికి వస్తారు అనుకుంటున్నారు? గుళ్ళోకి వస్తారు, గోపురానికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు. వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి? చాలా మంది తెలియక పూజ గదిలోకి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు. ఎందుకో తెలుసా? మీరు సూర్యోదయానికి నిర్మాల్యం తీయకపోతే వాడు పువ్వు వేసేస్తాడు, రాక్షస పూజ అయిపోతుంది, ఇంట్లో దుఃఖం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు. మీరేమనాలి అందుకే? ఉత్తిష్టంతు భూత పిశాచాహ. ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరారు మీరు ఒకసారి ఇక్కడ లేవండి అన్నాం, నేను ఇక్కడ లేవకపోతే నన్ను లేమంటే కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను. మీరు వచ్చి కోటేశ్వరారికి పుష్పమాల వేయుతున్నాను అన్నాను అనుకోండి, పిచ్చే వెర్రే అంటారు మిమ్మల్ని. ఉత్తిష్టంతో భూత పిశాచాహ, ఓ భూత పిశాచములారా మీరు లేవండి అంటున్నారు, మీరు పూజ గదిలోకి వెళ్ళంటే ఉంటే కదూ లేమండం, ఉన్నాయి కదూ. ఎక్కడి నుంచి వచ్చాయి? శ్మశానంలోంచే వస్తాయి. వచ్చి లోకం మీద పడి అల్లరి చేస్తుంటాయి. బ్రహ్మగారు అన్నారు, కష్టపడి నేను సృష్టి చేసి వదులుతున్నాను, అసలు సృష్టి చేసిన దగ్గర నుంచి గర్భిణీ స్త్రీని ఎలా పాడు చేద్దాం, శిశువుని ఎలా పాడు చేద్దాం అని వాళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి శివ మీరు పని చేస్తారా, వాటికి ఒక నియమం ఏర్పాటు చేయండి. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే అందరూ మీ బిడ్డలేగా, మరి లోకాల కన్నా తండ్రి దొంగ ఆయనే. దొంగ పుట్టినా అబ్బే మా అబ్బాయి దొంగ కాబట్టి ఆయనకి నేను తండ్రితనం అంగీకరించరండి అంటే కుదురుతుంది ఏంటి? దొంగడు పుట్టినప్పుడు దొంగకి తండ్రి, పోలీస్ ఆఫీసర్కి తండ్రి అయినప్పుడు పోలీస్ ఆఫీసర్కి తండ్రి. ఇద్దరు కొడుకులు, వాడు పోలీస్ ఆఫీసర్, వాడు దొంగ. అయినా తండ్రి మాత్రం ఇద్దరికి తండ్రే కదా. అందుకని మీరు అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడ ఏమీ పాడు చేయకుండా కాస్త వాళ్ళకి మీరు చెప్తురు. ఆయన అన్నాడు, రే వెడితే వెళ్ళండి కానీ ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ఓం భువ ఓం శువః అని ఎవడైనా నీళ్లు విసిరినా అక్షతలు విసిరినా లేచి ఇక్కడికి వచ్చేయండి. ఊరే చెప్పలేదంటారేమో, నాకు తెలిసి ఎవడెవడో చెప్తున్నాడు రోజు పొద్దున్నే సంధ్యావందనంలో, అలా చెప్పిన వాడు ఇంట్లో ఉండకండి అన్నాడు. అందుకని సూర్యోదయాత్పూర్వం పీట మీద కూర్చొని ఉత్తిష్టంతో భూత పిశాచాహ అన్నాడు అనుకోండి, వెళ్ళిపోతాయి శివుడి దగ్గరికి. వెళ్ళిపోమన్నాడు స్వామి కోటేశ్వరారు, మళ్ళీ మీరు దెబ్బలాడతారని వచ్చేసామండి అంటే. అలా అనలేదనుకోండి మీరు, నా అంతవాడిని నేను మీరు తిరుగుతూ కూర్చున్నారు కూడా వాళ్ళు చక్కగా మీ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఏం వెళ్ళిపోమనిలేదు స్వామి, మేము ఎందుకు వచ్చేయడం అని అక్కడ. ఆయన ఎప్పుడైనా ఏటో వాడు చాలా రోజులు అయిపోయింది మహాకరాల అంటే ప్రజెంట్ సార్ అని ఒకసారి కనపడి, ఎరా నువ్వు రావట్లేదు అంటే వాడు ఎప్పుడూ ఉత్తిష్టంతో అనలేదు సార్, అక్కడే ఉన్నానంటాడు. కాబట్టి ఏముంది, కొన్నాళ్ళు ఉండి ఉండి వాడు తినేస్తాడు. కాబట్టి పార్వతీ నేను శ్మశానంలో అందుకు కూర్చున్నాను. ఇప్పుడు మీకేమిటి కష్టమైన అక్కడ కూర్చుంటే? అస్తమానం ఆయన అదే పేరుగా తిట్టారనుకోండి, ఆయన లేచి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఉత్తరీయం సర్దుకుని. వాళ్ళకి బుద్ధి లేదు, నేను ఎందుకు కూర్చున్నానో తెలియట్లేదు. వాళ్ళు వచ్చి మేము ఏర్పడతారు, అప్పుడు తెలిసి వస్తుంది అలా ఆయన నిందించినందుకు. ఈశ్వరుడు శ్మశానవాసి మీ మంగళత్వం కోసమే. ఆవిడ అడిగింది ఒకప్పుడు, ఏమయ్యా పినాకపాణి అని పేరు కూడా పెట్టుకున్నావే ఆ ధనస్సు పట్టుకుని, ఎందుకు వచ్చింది ఈ పేరు నీకు, ఏమిటి నీకు ఆ సంతోషం పినాకం అంటే అంది. అంటే అప్పుడు ఆయన చెప్పాడు రహస్యం. ఎప్పుడో పూర్వం కృతయుగ ప్రారంభంలో కణ్వుడు అనబడేటటువంటి ఒక మహర్షి అద్భుతంగా తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన తపస్సు చేసినటువంటి పుట్ట మీద ఒక పెద్ద వెదురు బొంగు పైకి లేచింది. బ్రహ్మగారు చూసి, తపస్సు చేస్తున్న పుట్ట మీద పుట్టిన వెదురు బొంగు, ఇంత పెద్ద వెదురు బొంగు లోకంలో దొరకదు. ఇంత శిల్పులు చూడండి, నదిలో 500 ఏళ్లు నానిపోయిన శిలండి, మంచి శిల్పం చెక్కుతాం మఠంలో పెట్టిద్దామని మఠాధిపతులు అడుగుతూ ఉంటారు. అలా ఇంత గొప్ప వెదురు బొంగు దొరకదని అది తీసుకుని 2 ధనస్సులు తయారు చేశాడు ఆయన. ఒక దాని పేరు పినాకము, ఒక దాని పేరు శారంగము. ఒక దాన్ని పట్టుకెళ్లి విష్ణుదేవుడికి ఇచ్చి అన్నాడు, లోకాన్ని రక్షించవయా ఇది పట్టుకుని అన్నాడు. ఇది పట్టుకెళ్లి పరమేశ్వరుడికి ఇచ్చి ఘోర అఘోర రూపములతో ధర్మాన్ని నిలబెట్టవయా, అవసరమైతే అప్పుడప్పుడు శత్రువులను కూడా తప్పన్నాడు. అందుకని త్రిపురాసుర సంహారంలో పట్టుకున్నాడు. మన యొక్క ధర్మాధర్మ వివక్ష ఎందు పట్టుకుంటాడు ఘోర అఘోర రూపములతో.
నా బిడ్డలు పాడైపోకుండా నేను అది పట్టుకుని వాళ్ళని భయపెట్టి, వాళ్ళు నాన్నగారండి నాన్నగారండి తప్పైపోయింది నాన్నగారండి, ఇంకెప్పుడు చెయ్యరు నాన్నగారండి, మమ్మల్ని మన్నించండి నాన్నగారండి, ధనసు పక్కన పెట్టేయండి నాన్నగారండి, బాణాలు పక్కన పెట్టేయండి నాన్నగారండి, కత్తి వదిలేయండి నాన్నగారండి అని ఏడిస్తే అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని రక్షిస్తూ ఉంటాను పార్వతి, అందుకని నాకు ఆ పినాకం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ రెండూ చెక్కుతున్నప్పుడు ఒక పెద్ద మొన కింద పడింది. ఇంత పెద్ద పెచ్చు కింద పడిపోయింది కదా, ఈ ఒక పెచ్చు వదిలేయడం ఎందుకని ఆ పెచ్చుతో ఓ విల్లు చేశాడు. అది గాంధీవం. బ్రహ్మగారు అక్కడి నుంచి ఆ గాంధీవం వచ్చింది. ఆ గాంధీవం మీద గొప్ప వ్యామోహం అర్జునుడికి. మీరు విరాట పర్వం విన్నారుగా అయ్యప్పస్వామి గుళ్ళో, ఆ గాంధీవం పట్టుకుంటేనే చాలు శత్రువులు చచ్చిపోతారు, ఆ వింటినారి సారిస్తే చాలు అసలు. కాబట్టి గాంధీవము అర్జునుడు ఇద్దరు గారు. ఆ గాంధీవం అంటే అర్జునుడికి అంత మమకారం, స్వర్గారోహణ పర్వంలో పడిపోవడానికి అదో కారణమైంది. కాబట్టి అలా వచ్చింది ఆ ధనస్సు. నాకు బ్రహ్మగారు ఆ రోజున ఈ కర్తవ్యాన్ని చెప్పి నాకు ఇచ్చాడు. అందుకని నేను పినాకపాణి అని పేరు పెట్టుకున్నాను. ఎవరైనా దీన్ని స్మరిస్తే వాళ్ళని కాపాడడం కోసం పార్వతి నేను ఈ పినాకాన్ని పట్టుకుని ఉంటాను. అందుకే పినాకీ అని ఒక్కసారి స్తోత్రం చేసి నమస్కారం చేసి, ఈశ్వరా మేమేమైనా తప్పులు చేసి ఉంటాం, తప్పులు చేయకపోవడం ఏంటి, మేము చేసేవన్నీ తప్పులే తండ్రి, మేము తప్పులు చేస్తున్నాం, మీరు చమత్కారం పట్టుకోవాలి జాగ్రత్తగా. ఏది కారణం తప్పు చేయడానికి? చెయ్యా కాలా? ఈ రెండూ కాదు, మనస్సు కారణం. ఈ మనస్సును నేను నిగ్రహించగలిగితే ఈ పాటికి విజయం సాధించి ఉండేవాడిని. నేను దాన్ని నిగ్రహించలేకపోతున్నాను, అది నన్ను నిగ్రహిస్తోంది. పటకారని చెయ్యి పట్టుకుంటే పాలని జాగ్రత్తగా దింపేస్తాం, చేతిని పటకార పట్టుకుంటే వేడిపాలు మీ మీద పడిపోతాయి కదండి. వచ్చిన సమస్య ఏంటంటే మనసు మీ చెప్పు చేతల్లో ఉండాలి, మనం మనసు చెప్పు చేతల్లోకి వెళ్ళాం. ఇదే వచ్చింది ఈశ్వర. అందుకే మీరేం చేస్తారో తెలుసా, నా మనసుని మీ చెప్పు చేతల్లోకి తీసుకుని మీరు చెప్పినట్టు ప్రవర్తించేటటువంటి స్థితిని నాకు మీరు కల్పించండి. ఇది శరణాగతి అంటే. మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి. అంతేకాని ఉట్టినే నోటితో వెళ్ళి లక్ష్మీ మహీత రూప నిజానుభావ నీలాది దివ్య మహిషైకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అది శరణాగతి కాదు. తత్వం తెలుసుకుని మీ బలహీనతని ఈశ్వరుడికి చెప్పడం శరణాగతి. ఇది రుక్మిణీదేవి చేసింది, ఇది గజేంద్రుడు చేశాడు. అటువంటి శరణాగతి చేశారనుకోండి, మీతో ఈశ్వరుడు మళ్ళీ మళ్ళీ మంచి పనులు చేయిస్తాడు. అందుకే పెద్దవాళ్ళు మంచి పని చేస్తే వెంటనే వెళ్ళమనరు. మీరు గుళ్ళోకి వెళ్ళారనుకోండి, కూర్చుని వెళ్ళండి అంటారు. ఎందుకో తెలుసా అండి, ఓసారి కూర్చుంటే అద్దంలో చూడండి ఈశ్వరుణ్ణి అంటారు. మీరు ఇక్కడ ఆయన్ని చూస్తే మీకు అనుబంధం ఏర్పడితే మళ్ళీ మీరు అక్కడికి వస్తూ ఉంటారని. ఇదే మనం వెంకటాచలం కొండ మీదకి వెడితే అడుగుతాం. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఈశ్వర, జన్మానికో శివరాత్రిని 5 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఎక్కడి నుంచో కాకినాడ నుంచి బయలుదేరి తిరుపతి వచ్చాను. 4 సంవత్సరముల 364 రోజులు లౌకికంలోనే గడిచిపోయి ఒక్కరోజు ఇన్నాళ్ళకి తిరుపతి వచ్చా. తిరుపతి వచ్చినప్పుడు ఎంత బుద్ధిగా నీ సేవ కోసం వెంపర్లాడి ఆ క్యూలో నిలబడి నీ ప్రసాదాన్ని కళ్ళకద్దుకు తిని ఈ పూట కాఫీ పోతే పోయింది లేని వైకుంఠంలోకి వెళ్ళి నేను నీ కోసం శ్రమ పడ్డానో, అలా నేను కాకినాడ వెళ్ళిపోయాక కూడా నా బుద్ధి నీ సేవ యందు నిలబడుగాక. నీవు నాకు ఏ శరీరం ఇచ్చావో, ఏ ఇంద్రియములు ఇచ్చావో వాటిని వాడేటప్పుడు ఆ శక్తి వాడిచ్చాడు కాబట్టి వాడు చూస్తున్నాడని గుర్తుండి వాడేటప్పుడు నాకు జాగరూకత కలుగుగాక. ఇది శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తారు. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాత్ క్రమణమచనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. ఈశ్వర, నేను ఇలా చెయ్యి కదపాలి అంటే నీ అనుగ్రహం ఉంది కాబట్టి కదులుతోంది. ఈ చెయ్యి కదలకపోతే వేలకి వేలు పెట్టి వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీ అనుగ్రహం ఈ చెయ్యి కదులుతోంది. ఈశ్వర, ఈ చేతులు కదిలితే మీ యందు భావోద్వేగంతో కదిలేట్టు చెయ్యండి. ఇలా అనడానికి ఈ చెయ్యి కదలకుండా మీరే అనుగ్రహించండి. జపోజల్ప శిల్పం. మాట మాట్లాడాను అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు నోటిలోకి వచ్చి భావ పరంపరల చేత వాక్కుగా మారడానికి
నా నోటిలోకి వచ్చినటువంటి వాయువుని నాలుక నర్తించి గాలిని నొక్కితే గాలి సొట్టలు పడి సొట్టలు వర్ణములై వర్ణములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని బయటికి నోటి వెంట విడిచిపెడితే ఆ వాక్యములు మీకు వినపడితే ఆకాశగుణకమైనటువంటి శబ్దము మీ చెవులలోంచి లోపలికి వెడితే నాలో ఉన్న భావము మీలోకి వెడుతోంది. ఈ వాయు కదలిక అంతా, వాక్యముల నిర్మాణం అంతా ఈశ్వరా మీ అనుగ్రహం. లేకపోతే నాకు నువ్వు ఈ స్వరపేటికి ఇక్కడ పెట్టి ఉండకపోతే నేను మాట్లాడలేనుగా, ఆ స్వరపేటిక పోతే నేను పలకలేనుగా. కాబట్టి ఈశ్వర నువ్వు ఇచ్చావు దీన్ని, కాబట్టి నేను మాట్లాడే ముందు ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని సక్రమంగానే ఉపయోగిస్తున్నానా, ఆయన చూస్తాడు ఏం మాటలు మాట్లాడానో అని పరాకు నాకు కలిగేటట్టు చెయ్యి. నేను తిరిగితే ఈ కదలిక శక్తి ఈశ్వరుడిచ్చాడు. నేను దేనికి తిరుగుతున్నానో, ఏ అవసరానికి తిరుగుతున్నానో, ఏ అనవసరానికి తిరుగుతున్నానో ఈశ్వరుడు చూస్తాడు. కాబట్టి తిరిగితే కుడి చుట్టూ తిరుగుతాను, లేకపోతే ఈశ్వరుడి చుట్టూ తిరుగుతాను. అనవసరంగా తిరగకుండా నన్ను నిగ్రహించు. ఆఖరికి నేను నిద్రపోతే ఈశ్వరా నీ నామం చెప్పి ఒక్కసారి అలా నిన్ను భావన చేస్తాను మనసులో. ఒక్కసారి నిన్ను భావన చేస్తూ నిద్రపోతాను. ఆ నిద్రపోయే ముందు ఒక్కసారి శ్రీశైల క్షేత్రంలో లలితాంబికాదేవిని పరమేశ్వరుణ్ణి ఊయలలో పడుకోబెట్టి లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తులను కన్న తల్లి అని, చాగంటి వారింట బాలకోమార్తెవై అని, అంటే మా ఇంటి పేరుతో మిమ్మల్ని అందరినీ పాడమని కాదు నా ఉద్దేశ్యం. మీ ఇంటి పేరు మీరు చెప్పుకోండి చక్క. కస్తూరి వారింట బాలకోమార్తెవై బంగారు రంగులా తిరుగుచుండు అని ఓ కీర్తన పాడుకుని పడుకోండి. దానికి సంగీతం అక్కర్లేదు. లేదు మీకు సంగీతం వచ్చు, మీ భార్యకు వచ్చు, చక్కగా ఉన్న కీర్తన చేయమనండి. ఆవిడ పక్కన పడుకుని పెద్ద కంఠంతో పాడక్కర్లేదు, చిన్న కంఠంతో చక్కగా ఏదో ఈశ్వర ఉభయనాంచారులతో కలిసి అలల చెంచెల్లమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాల అనుకుంటూ పడుకోండి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదుడు. మీరు వాడుకునేటప్పుడు ఈశ్వరుడిది వాడుకుంటున్నాను, నాది కాదు. ఈ ఎరుకతో మీరు వాడారనుకోండి దీన్ని, ఈశ్వరుడు సంతోషిస్తాడు. మీకు ఇచ్చిన సాధనాన్ని మీరు చక్కగా వాడుకుంటున్నారు. ఇది నాది అని వాడడం మొదలు పెట్టారనుకోండి, ఓహో అంతటి వాడివన్నమాట. ఈ పాటి అహంకరించడానికి ఇది అక్కర్లేదు, పెద్ద పులిగా పుడితే చాలు, కాబట్టి అది ఇస్తాను అని. తల్లకిందులుగా పడుకునేటటువంటి జన్మలు, చీకట్లో తిరిగే జన్మలైన గుడ్లగూబలు అవి అయి పుడతారు. మీరు చూడండి, అందుకే గబ్బిలాలవి దేవాలయాలు ఉండే చెట్ల దగ్గరే ఉంటాయి. మీరు కర్ణాటక బెంగళూరు వెడితే అక్కడ మహానంది అని చాలా పెద్ద నంది, బుల్ టెంపుల్ అంటుంటారు వాళ్ళు. పెద్ద నందీశ్వరుడు ఆయనకి దేవాలయం. మీరు ఆ దేవాలయం దర్శనం చేసుకుని బయటికి వచ్చి పక్కకెడితే పెద్ద పెద్ద చెట్లతో వనం, ఓహో చప్పుళ్ళు వినపడుతుంటాయి. ఏమిటని మీరు తలెత్తి పైకి చూశారనుకోండి, ఏకంగా 10 మీటర్లు 20 మీటర్లు అంతంత పెద్ద పెద్ద గబ్బిలాలు చెట్లకు పట్టుకుని వేలాడుతుంటాయి. రాత్రుళ్ళు ఎగురుతాయి. ఎంత దుర్వాసనం! అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈశ్వరుని యందు ఎరుకతో ఉండు. ఇది చెప్పడం పినాకి, అంతేగాని ఆయన ధనస్సు తట్టుకున్నాడండి నీ సర్టిఫికెట్ ఎందుకు? అదేమన్నా ప్రాపర్టీ సర్టిఫికెటా, బర్త్ సర్టిఫికెటా? ఈశ్వరుడి చేతిలో ఉన్న ధనస్సుకు పినాకం అని పేరు. వాట్ ఇఫ్ నీకేమిటి? ఆయన పినాకం పట్టుకున్నాడో పెన్నట్టుకున్నాడో నీకెందుకు? కాదు, ఆయన అఘోర ఘోర రూప దర్శనం చెయ్యాలి. రుద్రాధ్యాయం ఎందుకు వచ్చిందో, యజుర్వేదం ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకుంటే, అందుకనే నమ్మక చమకములుగా వెడుతుంది. మీరు చూడండి, తప్పు చేశారనుకోండి, ముందు వెనక కూడా నాన్నగారండి ఇవాళ నా వల్ల తెలియకుండా ఓ తప్పు జరిగిపోయింది నాన్నగారండి అంటాడు. నాన్నగారండి తప్పు జరిగిపోయింది నాన్నగారండి అని ఉభయతర నమస్కారాలు చేశాడంటే, అటు ఇటు నాన్నగారు వేశాడంటే ఏదో మీరు వినవలసినటువంటి పరాకుతో కూడిన మాట ఏదో ఉందన్నమాట దోషం. లేకపోతే అన్ని మాటలు నాన్నగారండి నాన్నగారండి నేను ఒకటి చెప్తాను వినండి అంటాడంతే. అన్ని మాటలు నాన్నగారండి అన్నాడంటే ఏదో ఉంది. అందుకే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజ త్రయంబకాజ త్రిపురాంతకాజ త్రికాగ్నికాలాజ కాలాగ్నిరుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ సదాశివాజ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఉభయతర నమస్కారాలతో వెడుతుంటాయి. అటు నమస్కారం ఇటు నమస్కారం, ఎందుకని చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? సరే పోన్లే వదిలేశాను. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, క్షమించాను. కానీ బుద్ధిగా ఉంటావా? ఉంటానని ఒప్పుకుంటే మీరుండాలి, ఉండేట్టు చెయ్యంటే ఆయనకే చెప్పేయాలి, గొడవ వదిలిపోతాం. అది శరణాగతి.
అయ్యా నేను మాట వింటానని నమ్మకం ఏం లేదు, లోపల ఈ మనసు మాట వినదు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, మీరే నిగ్రహించండి. నా బలహీనత చెప్పేస్తున్నాను. ఈశ్వర, నేను మీ సొత్తు, మీరే దీన్ని రక్షించుకోండి. నా మోటార్ సైకిల్ దుమ్ము పట్టి, ధూళి పట్టి, బూజులు పట్టి, పురుగులు పట్టి, సాలెపురుగులు పట్టి, బల్లులు పట్టి, బొద్దింకలు పట్టి ఉందనుకోండి, ఓసి దిక్కుమాలిన మోటార్ సైకిలా, కోటేశ్వరరావు గారు ఎక్కి తిరుగుతాడు ఇలాగానే ఉండడం అంటారా? కోటేశ్వరారా మోటార్ సైకిల్ ఏంటంటే ఒకసారి వాటర్ సర్వీసింగ్ చేయించరా అని నన్ను అడుగుతారా? ఈశ్వర, నేను పాడయ్యాననుకో నిన్నే అంటారు. ఇంత పాడైపోతున్నవాడు నీకు ఎక్కడ దొరుకుతాడు? అదో గాంభీర్యం. శంకర భగవత్పాదులు శివానందలహరిలో చమత్కారం చేశారు. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమం తం మామంధం పరమ కృపయా పాతుముచితం. ఈశ్వరా, నేను అంధుణ్ణైపోయాను, డబ్బు మీద వ్యామోహం ఎంత ఉన్నా చాలదు. పిచ్చెక్కిన వాడు తిరిగినట్టు తిరుగుతున్నాను, కళ్ళు పోయినవాడు తిరిగినట్టు తిరుగుతున్నాను. ఈశ్వరా, నువ్వు ఎంత ఇచ్చావో అక్కర్లేదు, ఇంకా ఎంత సంపాదిద్దామన్న వెంపర్లాంటి ఈ వెంపర్లాటకు అంతు లేక తిరుగుతున్నా. ఈ తిరుగుళ్ళో ఏమవుతోందంటే భ్రమం తమ్మామంధం పరమ కృపయా పాతుముచితం. కళ్ళు లేనివాడు కారుస్తోందని చూడకుండా పెడుతుంటేనే కళ్ళున్నవాడు పరిగెత్తుకొచ్చి చెయ్యట్టుకుంటాడు. అయ్యో అయ్యో గుడ్డివాడివా, కారు కింద పడిపోతావరా, బుద్ధుండక్కర్లేదా, పోనీ ఎవరన్నా పట్టుకుని దాటమనొద్దు అంటాడు. కాబట్టి నేను గుడ్డాన్ని, డబ్బు కోసం పిచ్చెక్కి కళ్ళు పోయి తిరుగుతున్నాను. నువ్వు ఇచ్చిన దాంతో నాకు తృప్తి లేదు. భ్రమం తమ్మామంధం పరమ కృపయా పాతుముచితం. పదన్య కోదీన, నాకన్నా దీనుడు నీకు లోకంలో ఎక్కడుంటాడు? కాబట్టి నేనింత దీనుండి, నువ్వో అంతటి రక్షకుడివి. కాబట్టి ఏం చేస్తావు? నీకోడు బాగా దొరికాడు ఈశ్వర రక్షించడానికి, నువ్వు నన్ను రక్షించు. మీ బలహీనతని చెప్పడం ఎటువంటిదో తెలుసా అండి ఈశ్వరుడి దగ్గర? చాలా గమ్మత్తైన విషయం. నేను తరచూ ఒక విషయం చెప్తుంటాను. పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతో రాజుగారు యుద్ధం చేస్తున్నారు. పక్కన తన సైన్యంలోనే భటుడోడు కనబడ్డాడు. ఒరే, రాత్రి నన్ను కలుసుకో 10 గంటలకి శిబిరంలో అన్నారు. ఆయన అన్నాడు, యుద్ధ భూమిలో రాత్రి వేళ సూర్యాస్తమయం తర్వాత మీరు శిబిరం వేసుకుని సమాలోచన చేస్తుంటే మంత్రులు సేనాపతులు లోపలికి వస్తారు, సామాన్య సిపాయిని నన్నెవడు పంపిస్తారన్నాడు. ఆయన అన్నాడు, ఈ ఉంగరం పట్టుకో, ఇది చూపించి లోపలికి పంపిస్తారన్నాడు. చూపించక్కర్లేదు, ఆ ఉంగరం పట్టుకొచ్చిన వాళ్ళు చాలా మంది లైన్లో ఉంటారు, అపాయింట్మెంట్లు ఉండవు. ఈ ఉంగరం పట్టుకుని నా శిబిరం చుట్టూ తిరుగుతుండే, ఎవరిని అడక్కు, వాళ్లే నిన్ను పట్టుకుని నా డిగ్రీ తీసుకొస్తారన్నాడు. ఇదేమిట్రో ఆయన ఆ ఉంగరం చూశాడు. ఆయన అది శత్రురాజు గారి ఉంగరం. అమ్మ బాబోయ్ మహాప్రభో, నాకు ఇది ఎందుకు అన్నాడు. అది పట్టుకు తిరగరా, రాత్రి నా శిబిరం దగ్గర వాళ్లే తీసుకొచ్చేస్తారు అన్నాడు. ఇప్పుడు రాజుగారి ముద్రిక ఉన్నవాళ్లు, రాజుగారి అనుమతి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బారులు తీసి బయట విజిటర్స్ స్లిప్ ఇచ్చి కూర్చుని ఉన్నారు. ఈయన అగంతకుళ్లే తిరుగుతున్నాడు ఆ ఉంగరం పట్టుకుని. చీకట్లో ఎందుకురా నువ్వు ఇక్కడ తిరుగుతావు? అబ్బాయి ఏం లేదండి ఏం లేదండి అన్నాడు. ఏది వెతికారు, శత్రురాజు ఉంగరం దొరికింది. ఊరే, వీడిని తీసుకెళ్లి అప్పచెప్తే మనకు ప్రమోషన్ వస్తుందా అని గబగబా తీసుకెళ్లి రాజుగారి దగ్గర పెట్టి, మహారాజా వీడి చీకట్లో శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు మీ శిబిరం దగ్గర, వీడి సంగతి నేను చూస్తాను, మీరు బయటికి వెళ్ళండి అన్నాడు. ఊరే, ఇందుకే రా ఇచ్చాను, వేళ పట్టుని నిన్ను ముందు తీసుకొచ్చేస్తారని అన్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, శత్రురాజు ఉంగరం రాజదర్శనానికి మార్గం అయిందా లేదా? మీ మనసు మీ మాట వినకపోతే, వింటలేదు అని శత్రువుగా ఉందని, శత్రురాజు ఉంగరం అయిపోయిందని పరాదేవతకి చెప్పండి, ఈశ్వరుడికి చెప్పండి, శంభుదేవుడికి చెప్పండి. ఆయన ఉన్నాడు ఆ మనసును మార్చి మిమ్మల్ని మీ వాణ్ణి చేసుకోవడానికి. అది నిజమైనటువంటి శరణాగతి. అది నడుస్తుంది రుద్రాధ్యాయం. ఈశ్వరా, కాబట్టి మా తప్పులు మన్నించు, నా బుద్ధి మార్చు, నువ్వు చెప్పినట్టు నేను బతికేటట్టు నన్ను అనుగ్రహించు. అందుకే నిత్యాభిషేకం చేసుకునేవాడికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహ సంపన్నుడవుతాడు. కాబట్టి అబ్బో ఇంకా చాలు, పినాకీ వేళ దాటానప్పుడు అరగంట. కాబట్టి పినాకీ పాతి జగదిది పినాకం. ఇప్పుడు ఆయన రక్షిస్తున్నాడా భక్షిస్తున్నాడా? రక్షిస్తున్నాడు. కాబట్టి పినాకపాణి, ఆ నామంట మనని మారుస్తుంది. ఆ నామం మనని ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. అంత గొప్ప నామమని నారాయణుడు ఋషి అయి పార్వతీదేవికి బోధించినటువంటి శివాష్టోత్తరంలో నిన్న విడిచిపెట్టిన దాన్ని ఇవాళ కొత్త నామాన్ని పూర్తి చేయగలిగాం. కాబట్టి శివో మహేశ్వర శంభో పినాకీ రేపు శశిశేఖరతో ప్రారంభం చేస్తాను.